హలో అండి. వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్. సో, ఇవాళ ఎపిసోడ్ అయితే మంచిగా పాయింట్లు మంచిగున్నాయి. కొంచెం చిన్న చిన్న ఇష్యూలు అయితే జరిగినాయి. కాకపోతే అవి వాళ్ళు నామినేషన్స్‌లో చెప్పినా, ఇలాంటి టాస్కుల్లో చెప్పినా ఏదో నామకే వాస్తే చెప్పినట్టు ఉంటది. ఎందుకంటే తర్వాత కలిసిపోతారు కాబట్టి. ఆ కలిసిపోయేది కూడా నాకు ప్రాబ్లమ్ కాదు. ఇది నేను చాలా సార్లు చెప్పాను. బట్ అది న్యాచురల్‌గా అనిపియదు. మనం న్యాచురల్‌గా చూసుకుంటే అంత లైక్ ఇప్పుడు ఇవాళ అంత పెద్ద పెద్ద గొడవలు ఏం జరగలేదులేండి. బట్ స్టిల్ లైక్ కొంచెం గొడవలైనా ఆర్ ఇంకా పెద్ద పెద్ద గొడవలు ఏమన్నా అయినా కానివ్వండి, మనం జనరల్‌గా బై లైక్ రియల్ లైఫ్‌లో ఆర్ ఈవెన్ హౌస్‌లో ఆర్ ఏదన్నా కొంచెం వెంటనే కలిసిపోవాలంటే ఖచ్చితంగా వాళ్ళ మీద మనకెవరితో అయితే గొడవ అయిందో ఆ నెగిటివ్ ఫీలింగ్ ఆర్ ఇంప్రెషన్ అనేది ఉంటది. సో, అది వీళ్ళలో లేకపోయేసరికి అది న్యాచురల్‌గా అనిపియట్లే. సో, వీళ్ళు న్యాచురల్‌గా అనిపియంది ఏంటంటే అదే వాళ్ళు గొడవ పడేది న్యాచురల్‌గా అనిపియట్లేదనమాట. మళ్ళా కలిసిపోతారు ఇవన్నీ పైపైన ఇలా అరుచుకోవడం అన్నట్టు ఏదో మనకి కంటెంట్ ఇవ్వడానికి, మనం ఎంటర్‌టైన్ అవ్వడానికి గొడవ పడుతున్నట్టు ఉంటుంది తప్ప, దట్ టూ ఫ్యామిలీ నుంచి హింట్లొచ్చాక నువ్వు అరచాలి, నువ్వు గొడవ పడాలి ఎక్కువ అని హింట్లు వచ్చినట్టు వాళ్ళకర్థమయ్యి, అది న్యాచురల్‌గా అనిపియట్లేదు నాకు. బట్ స్టిల్ వాళ్ళు గొడవ పడిన పాయింట్లు కరెక్టా కాదో మనం డిస్కస్ చేసుకుందాం. అది న్యాచురల్లో, ఒరిజినలో, ఫేకో అవన్నీ పక్కన పెడితే వాళ్ళు కొన్ని పాయింట్లు అయితే పెట్టుకున్నారు. ఆ పాయింట్స్ మనం జడ్జ్ చేసుకోవచ్చు అనమాట, కరెక్టో కాదో. సో, ఫస్ట్ అయితే సాంగ్‌తో స్టార్ట్ అయిద్దండి. ఇంకా తర్వాత ఎన్ని డేస్ అయింది అని ఇమాన్యుల్ అడుగుతా ఉంటే 82 అని డెమాన్ పౌండ్ చెప్తా ఉంటాడనమాట. వెళ్ళి హగ్ చేసుకో బుద్ధి అవుతుంది అన్నట్టు, అదే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అనమాట. సో, తను అంటే ఇంకా ఎన్ని రోజులు ఉంది తనని కలవాలి అనుకుంటే అట్లా ఫీలింగ్తో ఉంటే, లేదు వెళ్ళాక సారీ చెప్పాలి, తిట్టేసి వచ్చాను అంటే వచ్చేటప్పుడు ఎక్కువ ఏదో గొడవ పడి వచ్చారంట. సో, నువ్వు లేకుండా 100 డేస్ హ్యాపీగా ఉంటాను అన్నట్టు ఇట్లా గొడవ పడి వచ్చాను. సో, సారీ చెప్పాలి వెళ్ళిన వెంటనే అన్నట్టు చెప్తారు ఇమాన్యుల్. తర్వాత ఇంకా టాస్క్ మొదలైద్దండి. టాస్క్ ఏంటంటే అది కత్తి ఉంటుంది కదా, కత్తి వీళ్ళు అవుట్ ఆఫ్ ద రేస్ ఉన్న వాళ్ళు తనూజ గారు, భరణి గారు అండ్ సుమన్ గారు. సో, వీళ్ళ ముగ్గురు ఏంటంటే ముగ్గురులో ఎవరు ఫస్ట్ వచ్చి ఆ కత్తిని పట్టుకుంటే ఆ కత్తి తీసుకున్న వాళ్ళు అక్కడ కంటెండర్ రేస్లో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరికి ఇవ్వాలి. అంటే ఎవరిని కంటెండర్గా చూడాలనుకుంటున్నారో వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి ఇస్తే వాళ్ళు వట్ వీళ్ళకి అదే వాళ్ళు ఎవరికైతే అర్హత లేదో, వాళ్ళతో పాటు పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళలో ఎవరికైతే అర్హత లేదో వాళ్ళకి పొడుస్తారు, వాళ్ళు అవుట్ అయిపోతారు. ఇది టాస్క్. ఇక్కడ బేసిక్గా అందరూ ప్లాన్ చేసుకునేది ఏంటంటే మనం ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నామో ఇదంతా అవుట్ ఆఫ్ ద రేస్, అదే రేస్ బయట ఉన్న వాళ్ళ చేతిలో ఉంటుంది మోస్ట్లీ. అండ్ వాళ్ళు ప్లాన్ చేసుకునేది ఏంటంటే మనం ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నామో వాళ్ళకి కత్తి ఇవ్వరు, ఆర్ వాళ్ళని పొడిచే వాళ్ళకి కత్తి ఇవ్వరు, వాళ్ళకి పొడిచే వాళ్ళకి ఇవ్వరు. వాళ్ళని అటు ఇటు కాకుండా సేఫ్ ప్లేస్లో పెట్టుకొని ఏ స్పాట్లో పెట్టరు, లైక్ వాళ్ళని పొడిపించే ప్లేస్లో పెట్టరు ఆర్ పొడిచే ప్లేస్లో పెట్టరు, సేఫ్ ప్లేస్లో పెట్టుకొని మిగిలిన వాళ్ళని కొట్టుకునేలాగా చేస్తారు. సో దట్ వాళ్ళు లాస్ట్కి మిగులుతారు అన్నట్టు. ఇది మేజర్గా జరిగేది ఇది. సో, ఇక్కడ కత్తి ఇచ్చారంటే సపోర్ట్ చేసినట్టు కాదు. సో, అది వాళ్ళు సపోర్ట్ అదే వాళ్ళు ఏంటంటే సపోర్ట్ చేసే వాళ్ళని ఇందులో ఈ గొడవలోకి లాక్కుని ఉండడానికి చూస్తారు మోస్ట్లీ. సో, ఇక్కడ తనుజ గారు, సుమన్ గారు, భరణి గారు ఫస్ట్ వీళ్ళ చేతిలో ఉంది. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఎవరైతే అవుట్ అయిపోతారో వాళ్ళు కూడా జాయిన్ అవుతారు దీనిలో, ఇలా కత్తి పట్టుకునే టాస్క్లో. ఒకసారి పట్టుకున్న వాళ్ళు ఇంకొకసారి పట్టుకోవడానికి లేదు. సో, ఇదన్నమాట టాస్క్. సో, ఇక్కడ ఏంటంటే తనుజ గారు చెప్తారనమాట, మనకు వచ్చేది ఏం లేదు, ఇండివిజువల్ గేమ్ ఇది. సో, మనకి ఎవరైతే అన్నాయింగ్ ఉంటారో కెప్టెన్సీగా వాళ్ళని తీసేసుకోవాలి. అండ్ 2 టైమ్స్ అయింది రిపిటేటివ్ అయిన వాళ్ళని కూడా తీసేయచ్చు. అండ్ బెస్ట్ ఎవరో వాళ్ళకి ఇద్దాం అన్నట్టు అనుకుంటారు. నాకు 3 పేర్లు ఉన్నాయి, తీసేయడానికి 3 పేర్లు ఉన్నాయి అన్నట్టు తనుజ గారు చెప్తారు. పేర్లు చెప్పర్లేండి, 3 మరి చెప్పినా మనకు అది కట్ చేశారు తెలీదు. సో, నాకు తెలిసి ఆ ముగ్గురు మేబీ సంజన గారు, నెక్స్ట్ దివ్య
అండ్ డెమాన్ పవన్ ఏమో అనుకుంటున్నా. సో తనకి కళ్యాణ్, రీతు ఆర్ యాక్చువల్లీ మేబీ డెమాన్ పవన్ కాకుండా ఇమాన్యువల్ కూడా అయ్యి ఉండొచ్చు. తనూజ గారి ఒకటి మేబీ సంజన గారు ఫర్ షూర్. అండ్ ఇంకొకళ్ళు ఎవరి పేరు చెప్పాను, దివ్య ఒకళ్ళు, వీళ్ళిద్దరూ షూర్గా ఉండుంటారు. థర్డ్ నేమ్ డెమాన్ పవన్ కానీ ఇమాన్యువల్ కానీ అయ్యి ఉండొచ్చు, మోస్ట్లీ ఇమాన్యువల్ అయ్యి ఉండొచ్చు. సో వీళ్ళ ముగ్గురిని తీసేద్దాం అనుకున్నారు. అండ్ ఎందుకంటే ఇమాన్యువల్ తనని తీసేశాడు అండ్ 2 times కెప్టెన్. సో మేబీ వీళ్ళ నలుగురిలో ఎవరైనా ఏ ముగ్గురైనా అయి ఉండొచ్చు బేసికల్లీ. సో మిగిలిన రీతుకి ఎలాగో తను సపోర్ట్ చేస్తుంది, కళ్యాణ్కి సపోర్ట్ చేస్తుంది. సో వాళ్ళ నలుగురిలో ఉండుండొచ్చు మోస్ట్లీ. సో ఇది భరణి గారేమో నాకు డెమాన్ పవన్ అండ్ ఇమాన్యువల్ని తీసేస్తా అంటే వాళ్ళు 2 times కెప్టెన్ అయ్యారు కదా అని. సుమన్ గారు డెమాన్ పవన్ అండ్ సంజన గారిని తీసేద్దాం అన్నట్టు ఆయన ఈ 2 పేర్లు చెప్తారు. సో ఓకే, బట్ ఓకేలేండి పర్లా. సో నీకు కానీ ఇక్కడ ఇవి బయటికి చెప్పే పేర్లు, మళ్ళీ లోపల ఇంకోటి కూడా వాళ్ళు పెట్టుకోవచ్చు, బయటికి అన్నీ ఓపెన్గా చెప్పినా అవి నమ్మడానికి కూడా లేదనమాట. వీళ్ళు వేసే ప్లాన్లు అట్లా ఉంటున్నాయి. సో ఇక్కడ ఫస్ట్ రీతుని అడుగుతూ ఉంటారు, నీకు కత్తిస్తే ఎవరిని పొడుస్తావు అన్నట్టు అడుగుతూ ఉంటారు. దీనికన్నా ముందు యాక్చువల్లీ రీతు కళ్యాణ్ అడుగుతూ ఉంటుంది, కత్తి వస్తే పొడుస్తావా అంటే ఫస్ట్ రౌండ్లో అయితే పొడవను అన్నట్టు అదే రీతు అంటది కళ్యాణ్తో. ఇక్కడ భరణి గారు డెమాన్ పవన్ ఇమాన్యువల్ని తీసేద్దాం అదే తీద్దాం అన్నట్టు చెప్తారు కదా, ఆయన చెప్తారు కదా 2 names. ఇక్కడ తనూజ గారు కళ్యాణ్కి కానీ దివ్యకి కానీ ఇస్తే వాళ్ళు ఇమాన్యువల్ని తీసేయరు, సో వీళ్ళకి ఇవ్వకూడదు అన్నట్టు చెప్తారు తనూజ గారు. సో నెక్స్ట్ ఇక ఈలోపు రీతుని అడుగుదాం అనుకుంటారు, తనకిస్తే ఫస్ట్ అసలు ఎవరిని తీసేసిద్దో చూద్దామని. సో అడిగితే తను చెప్తుంది, మీ టార్గెట్ ఎవరున్నారో వాళ్ళు ఎవరిని పొడుస్తారో అట్లా, లైక్ తను ఏం చెప్తుంది అంటే ఫస్ట్ ఎవరో టార్గెట్ ఫిక్స్ అవ్వండి, ఆ ఫిక్స్ అయిన టార్గెట్ని ఎవరు పొడుస్తారో చూసుకొని అంటే ఒక్కొక్కళ్ళని అందరిని అడగండి, వాళ్ళకి ఇవ్వండి అన్నట్టు చెప్తా ఉన్నట్టుంది. సో అడిగే ఇస్తామన్నట్టు వీళ్ళు చెప్తారనమాట. మరి సెకండ్ ఇమాన్యువల్ని పొడుస్తావా అంటే పొడుస్తా అన్నట్టు చెప్తారు. అండ్ నాకు ఉంది ఇద్దరే అన్నట్టు రీతు కూడా అంటది, మేబీ ఇద్దరిని పొడవాలని ఉందేమో, మేబీ సంజన గారిని ఉండొచ్చు అండ్ ఇంకా మేబీ దివ్యానో మరి ఎవరినుందో. సో ఇక్కడ కళ్యాణ్ నేను ఎవరితో అసలు డీలే పెట్టుకోలేదు అన్నట్టు అంటే నాతో పెట్టుకోని సంజన గారు అంటూ ఉంటారు. అంటే మేబీ నాకు వస్తే కత్తి నాకు వస్తే నేను నిన్ను పొడవను, నీకు వస్తే నువ్వు నన్ను పొడవకు అని డీల్ అయ్యి ఉంటుంది. సో ఇక్కడ కళ్యాణ్ తప్పని సిచ్యువేషన్ వస్తే చెప్పలేం కదా, అంటే మాట ఇవ్వకపోవడమే కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు అక్కడ మేబీ ఇమాన్యువల్ సంజన గారు ఉంటే సంజన గారికే పొడుస్తాడు కళ్యాణ్, ఆర్ దివ్య సంజన గారు ఉంటే మేబీ సంజన గారికే పొడుస్తాడు. సో ఇలాంటివి క్యాల్కులేట్ చేసుకొని ఈ మాట ఇవ్వడం అనమాట. సో ఇక్కడ మన ఇద్దరమే ఉంటే వేరే, అంటే సంజన గారి ఉద్దేశం మన ఇద్దరమే మిగిలితే ఓకే, కానీ వేరే వాళ్ళు ఇంకా ఉన్నారు కదా నన్ను పొడవద్దు అన్నట్టు అనమాట. ఇంకా వీళ్ళేమో ఒక్కొక్కరిని అడుగుతూ ఉంటారు ఎవరికి ఇస్తే ఎవరిని పొడుస్తారు అని. డెమాన్ పవన్ ఏమో నాకు సంజన గారు ఇమాన్యువల్ వీళ్ళిద్దరు ఉన్నారు అన్నట్టు చెప్తారు. ఇంకా దివ్యానేమో రీతు పేరు చెప్తారనమాట. ఇంకా ఇక్కడ రీతు డీల్ చేసుకుంటూ ఉంటుంది, మనం ముగ్గురం కలిసి ఆడదామా అన్నట్టు. రీతు, డెమాన్ పవన్, కళ్యాణ్తో అంటది కలిసి ఆడదాం ఇట్లా అంటే. కళ్యాణ్ అంటూ ఉంటాడు, నువ్వు మరి అవుట్ అయితే ఇన్ కేస్ మేము అవుట్ చేయము ఆర్ వేరే వాళ్ళ వల్ల బయటికి వెళ్ళిపోతే అన్నట్టు అంటే, అప్పుడు నేను బయటికి వెళ్ళిపోతే మీ ఇద్దరి కోసం ఆడతాను, మీ ఇద్దరిని పొడవను, వేరే వాళ్ళకి ఎవరికన్నా ఇస్తాను, మీ ఇద్దరిని పొడిచే వాళ్ళకి ఇవ్వను, ఇట్లా సపోర్ట్ చేస్తా అన్నట్టు చెప్తారు. సో ఇంకా గేమ్ స్టార్ట్ అయిద్ది. ముగ్గురు కావాలని తనూజ గారు, భరణి గారు కొంచెం సుమన్ అన్నకి ఇచ్చేస్తారు ఈ రౌండ్. సో అబ్బబ్బబ్బా అని దివ్య గారు అంటే కావాలని ఇది చేశారన్నట్టుగా. ఇంకా రీతు ఇప్పుడు కెప్టెన్సీ ఉంది కాబట్టి తను ఫైనల్ డెసిషన్ చేస్తుంది, అంటే
ఇక్కడ రీతుకి ఇవ్వాలనుకున్నారు, తను ఆల్రెడీ కెప్టెన్ కదా, డెసిషన్ తనకి ఇద్దాం అన్నట్టు ఏదో రీజన్ చెప్పేశారు. దానికి ఎక్కడ దివ్యాన్ని తీసేస్తుందో అని దివ్య మీరు ఎవరిని కెప్టెన్గా చూడాలనుకుంటున్నారో వాళ్ళకి ఇవ్వాలి కత్తి అన్నట్టు అంటారనమాట దివ్య గారు. దానికి తనూజ గారు ఆయన రీతుని చూడాలనుకుంటున్నారు, ఆవిడకి ఇచ్చారన్నట్టు చెప్తారు. సో ఇక్కడ రీతు వచ్చి సంజన గారిని తీసేస్తుంది గేమ్లో నుంచి. సో మీరు ఫస్ట్ వీక్ ఎప్పుడో కెప్టెన్ అయ్యారు, అప్పుడు కూడా సపోర్ట్తోనే అయ్యారు, ఎఫర్ట్స్ ఏం లేవు గేమ్స్లో. గేమ్ గురించి మాట్లాడకుండా బిలో ద బెల్ట్ వెళ్ళి మాట్లాడతారు. బిలో ద బెల్ట్ పని చేస్తే బిలో ద బెల్టే మాట్లాడతాం అన్నట్టు సంజన గారు అంటారనమాట. ఇమాన్యువల్ని తప్ప మీరు ఈ హౌస్లో తిట్టని వాళ్ళే లేరు, అదైతే నిజమే. ఎనీవేస్ ఈ పాయింట్ బై పాయింట్ నేను మీకు మళ్ళీ మాట్లాడతా. సో కళ్యాణ్నేమో సెలబ్రిటీస్ చుట్టూ తిరుగుతారు ఇట్లా అన్నారు, రామునేమో రామునే కాదు, సో ఇట్లా నెక్స్ట్ భరణి గారినేమో నామినేషన్స్ చేసి అది ఇది అన్నారు, తనూజాని ఇట్లా అందరినీ ఇట్లా తిట్టారన్నట్టు చెప్తా ఉంటారు. సో నువ్వు అందరి గురించి 100 మాట్లాడావు, నామినేషన్స్లో గంటలు మాట్లాడతావు అని సంజన గారు అంటున్నారు. మీలా పర్సనల్గా ఎవరు పోర్ట్రే చేయలే, ఇట్లా వేరే వేరే మాటలేం మాట్లాడలా. ఇక్కడ పర్సనల్ ఏముండదు, ఇది గేమ్. మరి మీది ఇమాన్యువల్ది పర్సనల్ కాదా అన్నట్టు అంటే హీఈస్ ప్రీషియస్ టు మీ, మరి మాదేమో గేము మీదేమో ప్రీషియసా అన్నట్టు అంటే అది మా ఇద్దరి విషయం, అయినా మాది ఎవరు స్పాయిల్ చేయలేరు మా బాండింగ్. మరి మాదేమో ప్రీషియస్ కాదు, మాదేమో గేము. మరి మీ గేమ్ ఏంటి? ఇక్కడ సంజన గారు అనమాట, నువ్వు అసలు ఏం గేమ్ ఆడావు, వస్తావు మార్నింగ్ లేస్తావు, మాట్లాడుకుంటారు ఇద్దరు, తర్వాత అలుగుతావు, గొడవ పడతావు, ఇద్దరు ఒక మూలకి అటో ఒకళ్ళు ఇటు ఒకళ్ళు అటు మూలకి వెళ్తారు, మళ్ళీ ప్యాచప్ చేసుకుంటారు. ఫస్ట్ వీక్ నుంచి ఇప్పుడు దాకా అదే. నాది ఏది అయినా అట్లీస్ట్ నేను జెన్యున్గా ఉన్నాను, ఒక బాండ్ని గేమ్ కోసం పెట్టుకోలేదు, మీ బాండ్ అందరికీ తెలుసు మీది బాండ్ కాదని, బయటికి పోయి జతగా ఉంటారా, ఓన్లీ బిగ్ బాస్ 9లోనే సపరేట్ అవుతారా, ఇది అందరికీ తెలుసు, అది మీ ఒపీనియన్. ఇమాన్యువల్ నామినేషన్స్లోకి రాగానే ఇద్దరం నామినేషన్స్లో ఉన్నాము, ఇప్పుడు ఓటింగ్ ఏమైద్దో అన్న ఇలా అనుకోవడం మీ బాండ్. నేను చిన్న షోస్ చేసుకొని ఇక్కడికి రాలా, 14 years ఆఫ్ కెరియర్లో నాకు ఎంత ఫ్యాన్ బేస్ ఉంది అంటే ఇమాన్యువల్ ఓట్స్ పడతాయి అని కాదు, నాకు ఎంత ఫ్యాన్ బేస్ ఉంది. ఫైనల్గా అంటే నేను చిన్న షోసే చేసుకొని వచ్చా, కష్టపడే వచ్చా, నేను నిన్నలా నా గురించి నేను మాట్లాడుతున్నా అని సంజన గారు అంటారు. సో ఇక్కడ ఇంకా డిస్కషన్ ఉంది, బట్ ఫస్ట్ దీని గురించి మాట్లాడదాం. సో ఇక్కడ రీతు ఏంటంటే బిలో ద బెల్ట్ వెళ్ళి మాట్లాడారు, డెఫినెట్లీ బిలో ద బెల్ట్ వెళ్ళి మాట్లాడారు. ఓకే, అది రీతునే కాదు అందరినీ మాట్లాడారు, రీతు ఒక్కదాన్నే కాదు, రీతుని మాట్లాడటం ఇంకా అది ఇంకో ఎక్స్ట్రా లెవెల్కి వెళ్ళింది అనమాట. సో అందరికీ సంజన గారు అన్నది రైట్ అనిపిస్తుంది ఆర్ వాట్ ఎవర్ ఇట్లా సోషల్ మీడియాలో ఉంటుంది, కానీ నాకైతే ఆవిడ అన్నది రైట్ అనిపించలేదండి. వాళ్ళు ఇప్పుడు నేను ఆల్రెడీ నా రివ్యూస్లో ఇంతకు ముందే చెప్పా, ఇప్పుడు రీతు వెళ్ళి వాళ్ళిద్దరి అంటుకొని కూర్చోవడం నాకు నచ్చలే, అది నచ్చలే, ఇది నచ్చలే అంటున్నారు. రీతు కూడా వాళ్ళిద్దరి బాండ్ ఓకే, వాళ్ళిద్దరి బాండ్ మదర్ అండ్ సన్, దట్ ఈస్ ఫైన్, బాండ్ గురించి కాదు. లైక్ మీరు వీళ్ళు ఎలా అంటుకొని కూర్చోవడం నచ్చట్లేదు అంటున్నారో, మీ ఇద్దరు మాట్లాడుకోవడం నాకు నచ్చట్లేదు, మీరు మాట్లాడుకోకండి అంటే ఎట్లుంటుంది? సో ఎవరి బాండ్స్ వాళ్ళవి, వాళ్ళ ఉండే లైఫ్ స్టైల్ కానివ్వండి, వాళ్ళు ఉండే బిహేవియర్ కానివ్వండి, ప్రతిదీ నువ్వు నాకు నచ్చలే, నువ్వు నాకు ఊపిరి పీల్చడం నచ్చట్లేదు, నువ్వు వాటర్ తాగడం నచ్చట్లేదు, గాలి పీల్చి బతకద్దు, వాటర్ తాగద్దు, ఫుడ్ మానేయి, నాకు నువ్వు చేసేవి నచ్చట్లేదు అంటే ఎట్లా కుదిరిద్ది? ప్రతిదీ గేమ్ అంటే ఎట్లా గేమ్ కోసం ఇంకేదన్నా మాట్లాడితే వాట్స్ యువర్ మీ స్టాండర్డ్స్ ఏవి, మీ క్లాస్ ఏది? ఇంకా గేమ్ కోసం ఏది పడితే అది చేస్తే గేమే, కొన్ని మన పర్సనల్ చాయిసెస్ ఆర్ మన పర్సనాలిటీ వేరే. ఓకే, మన పర్సనాలిటీ చూపించాలి, అంతేగాని పర్సనాలిటీ కూడా ఒక గేమ్ అయిపోదు ఎప్పుడు. సో వాట్ ఎవర్ రీతు ఏది చేయనివ్వండి, బట్ ఆవిడ ఇలా బిలో ద బెల్ట్ వెళ్ళే మాట్లాడారు. సో ఇంకా తర్వాత అందరినీ అన్నారు, అది కూడా కరెక్టే.
నెక్స్ట్ నువ్వు 100 మాట్లాడతావు నామినేషన్స్‌లో. ఆవిడెప్పుడు నోరు జారి మాట్లాడలా. ఉన్న పాయింట్సే మాట్లాడతారు. ఇంకా చెప్పాలంటే సంజన గారి గేమ్ కన్నా రీతు గారి గేమ్ కొన్ని యాస్పెక్ట్స్‌లో బావుంటది. స్టాండ్ తీసుకుంటారు. నామినేషన్స్‌లో పాయింట్స్ పెడతారు. ఇంకా గేమ్ టాస్క్‌లు ఆడతారు. ఓకే. టాస్క్‌లు ఎనీవే ఎక్సెప్షన్ ఇవ్వచ్చు. సంజన గారి లైక్ సిట్యుయేషన్‌కి వాటెవర్ టాస్క్‌లు ఓకే. తన సిట్యుయేషన్, నా సిట్యుయేషన్ ఒకటి కాదు. సో, ఆ ఎక్సెప్షన్ అనేది ఇవ్వచ్చు. పోనీ నామినేషన్స్‌లో రీతు గారు చాలా సార్లు పాయింట్స్ అనేవి చెప్పారు. సో, ఆ స్టాండ్స్ కూడా ఎక్కడ తీసుకోవాలో అక్కడ తీసుకోవడం. సో, ఆ గేమ్ అనేది క్లియర్‌గా ఉంది. ఎన్ని బాండ్స్ పెట్టుకున్నా గేమ్ కూడా క్లియర్‌గా ఉంది. ఇంకా చెప్పాలంటే కొంచెం లోలో వెళ్తున్న గ్రాఫ్ ఒకసారి డెమాన్ పవన్కి స్టాండ్ తీసుకోవడం వల్లే కొంచెం ఆ గ్రాఫ్ కూడా పెరిగింది రీతుకి. సో, నాకైతే రీతు పాయింట్స్ అనిపించినాయి. ఇప్పుడు పెట్టిన పాయింట్స్ కూడా బాగా అనిపించినాయి. సో, నామినేషన్స్‌లో గంటలు మాట్లాడితే ఇది కూడా వ్యాలిడ్ పాయింటే కాదు. నువ్వు రోజంతా మాట్లాడు, గంటలు కాదు. రోజంతా మాట్లాడినా బిలో ద బెల్ట్ వెళ్ళి మాట్లాడకుండా ఉంటాం ఈజ్ ద పాయింట్. ఎంతసేపు మాట్లాడాము, ఏం మాట్లాడాము అని కాదు. సో, ఏం మాట్లాడాము అనేది పాయింటేలేండి, ఎంతసేపు అని కాదు. సో, ఇంకా తర్వాత ఇంకేం పాయింట్ తెచ్చుకున్నారు? ఇది ఇమాన్యువల్ పాయింట్ తీసుకొచ్చారు రీతు. మరి మీది ఇమాన్యువల్దేనా? అది కూడా కరెక్టే. మరి మాది క్వశ్చన్ చేస్తున్నారు, మాది నచ్చలేదు అంటున్నారు. మరి మీది నచ్చలేదు అంటే ఏముంటుందా? మీరు కూడా మాట్లాడుకోవడం నచ్చట్లా, మాట్లాడుకోకుండా ఉండండి ఇక్కడ నుంచి, నాకు నచ్చలేదు కాబట్టి అంటే ఎట్లా కుదిరిద్ది? సో, ఇక్కడ ఈ నాది ఇమాన్యువల్ది ప్రీషియస్. ఎవరి బాండ్ వాళ్ళకి ప్రీషియస్గానే ఉంటుంది కదా. సో, ఇక్కడ కొంచెము ఇదేంటంటే మదర్ అండ్ సన్ ఎవరికి అది లైక్ ప్యూర్గా అనిపిస్తుంది కాబట్టి ఆ బాండ్ని ఎవరు ఏమనరు. ఇదేంటంటే కొంచెం ఒక అమ్మాయి అబ్బాయి అంటే ఆ బాండ్ని 10 మంది 10 రకాలుగా అంటారు కాబట్టి సంజన గారు దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారని నాకు అనిపిస్తుంది బేసికల్లీ. సో, ఇంకా ఇది ఓకే. వాళ్ళు ఒక పాయింట్ ఇది తీసుకొచ్చారు. నువ్వు అదేంటి అలుగుతావు, గొడవ పడతావు, మూల కూర్చుంటావు, ఇద్దరు ఒక చెరో మూలకెళ్తారు, ప్యాచప్ చేసుకుంటారు, రోజు నీ గేమ్ ఏముంది ఇదే కదా అంటే రోజు ఇది కాదు. అండ్ నీ గేమ్ ఏం లేదు కాదు, గేమ్ ఉంది, దాంతోపాటు ఇది కూడా ఈక్వల్గా నడిచింది. కాకపోతే బట్ గేమ్ ఇస్ దేర్. నీ గేమ్ ఏం లేదు అంటే సంజన గారిదే ఎక్కువ లేదు. ఇంక ఇమాన్యువల్ చుట్టూ ప్రతిసారి ఇమాన్యువల్కి అక్కర్లేనంత స్టాండ్ తీసుకున్నారు. చెప్పాలంటే సంజన గారు మిస్టేక్స్ చేశారు బాండ్స్లో పడి. ఆవిడే ఒప్పుకున్నారు భరణి గారితో, నేను బాండ్స్ సంజన అయిపోతానేమో అని. సో, అట్లీస్ట్ రీతు కంపేర్ చేసుకుంటే నాకు కొన్ని మోస్ట్లీ ఒక సంజన గారికి ఒక 35% అంత వేసుకుంటే నాకు 65% రీతునే కరెక్ట్ అనిపిస్తుంది. కరెక్ట్ ఆర్ గేమ్ వైజ్ కూడా తనే కొంచెం ఎక్కువ ఆడింది వాట్ ఎవర్ అనిపిస్తుంది. సో, ఇదైతే నాకు ఒక వీక్లో మరీ అనిపించిందండి. అదేంటి గొడవ పట్టడం, ఇది అలగడం ఒక వీకా 2 వీక్లు ఆ ఫైర్ స్టామ్లో వచ్చాక ఎందుకు ఇంత ప్రొలాంగ్ చేసుకుంటున్నారు, అది మరీ ఎందుకు ఇంత ఇష్యూ చేస్తున్నారు. ఆర్ ఇష్యూ ఓకే డిస్కస్ చేసుకోవచ్చు, దాన్ని మరీ సాగదీసి తీసి చేస్తున్నారు ఎందుకని నాకు అనిపించింది. బట్ స్టిల్ ఇక్కడ కూడా ఒక పాయింట్ ఉంది. ఇక్కడ ప్రతిసారి ఫైర్ స్టామ్లు వచ్చినప్పుడు ఇంట్లో చాలా బాండ్స్ ఉన్నాయి హౌస్లో, ఓకే. బట్ పర్టిక్యులర్గా అందరూ వచ్చి డెమాన్ పవన్నే నువ్వు ఆడు, గేమ్ ఆడు అని అతని మీద పెట్టిన స్ట్రెస్ మేబీ ఇమాన్యువల్ మీద కూడా పెట్టుంటే వాళ్ళ బాండ్ చెడిపోయేది, వాళ్ళ బాండ్ ఇట్లనే అయి ఉండేది. మా బాండ్ని ఎవరు చెడగొట్టలేరు, ఆర్ మీ ఇద్దరు గొడవ పడ్డారు, వాళ్ళకి అట్లా జరిగింది. ఇంకా మేబీ వేరే వాళ్ళకు కూడా ఇన్స్టెడ్ ఆఫ్ డెమాన్ పవన్ అక్కడ కళ్యాణ్కి జరిగి ఉంటే తనుజాతో ఉండద్దు, ఆర్ వాళ్ళంత క్లోజ్గా వీళ్ళంత క్లోజ్గా వాళ్ళు లేరు, అవన్నీ నేను ఒప్పుకుంటాను. బట్ స్టిల్ నేను అనేది ఏంటంటే ఆ సిచ్యువేషన్లో డెమాన్ పవనే కాదు ఎవరున్నా కానీ అలా అందరూ వచ్చిన వాళ్ళందరూ నువ్వు తనతో ఉండొద్దు, నీ ఆట నువ్వు ఆడుకోరు వాట్ ఎవర్ ఇలాంటివన్నీ చెప్తున్నప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళ మధ్య డిస్కషన్స్ అవి ఇవి అవుతాయి. ఓకే, అది వేరే వాళ్ళకి జరగలేదు, వీళ్ళకి జరిగింది కాబట్టి వీళ్ళ వాట్ ఎవర్ ఆ డిస్కషన్స్ గొడవలు అయినాయి. ఓకే,
బట్ దాన్ని కొంచెం ప్రొలాంగ్ చేశారు. కొంతవరకు ఆ పాయింట్ని యాక్సెప్ట్ చేస్తా. బట్ జరిగిన దానికి కూడా కొంత రీజన్స్ అనేవి ఉన్నాయి. వచ్చిన వాళ్ళందరూ వాళ్ళనే క్వశ్చన్ చేసి పాయింట్ చేసి బాండ్ వాళ్ళని విడగొట్టాలని చూసి, రమ్య గారు అప్పుడు క్లోజ్ అవుదాము విడగొడదామని చూసి ఇలాంటివన్నీ చేసినప్పుడు ఆబ్వియస్లీ ఇంత చిన్న రప్చర్ కూడా అవ్వకుండా, డిస్కషన్స్ కూడా అవ్వకుండా ఉండవు. బట్ స్టిల్ ప్రొలాంగ్ చేసుకున్నారు కాబట్టి కొంతవరకు యాక్సెప్ట్ చేస్తా. సో మా బాండ్ ఎప్పుడు చెడిపోలే అన్నట్టు ఇట్లా మాట్లాడారు. వీళ్ళకి వచ్చిన సిచ్యువేషన్ వాళ్ళకి వస్తే అప్పుడు చెప్తే ఓకే, వాళ్ళకనే కాదు ఎవరికైనా. సో అంతమంది వచ్చి చెప్తున్నప్పుడు ఇప్పుడు వెంటనే దివ్య గారు గేమ్ మార్చుకోలేదా? వాళ్ళు స్టిల్ అట్లీస్ట్ కంటిన్యూ అయ్యారు చూసుకుంటే కనుక. అండ్ బయట పోయి జతగా ఉండరా అట్లా అనుకుంటే ఇమాన్యుయల్, సంజన గారు బయట పోయాక కలుస్తారా? అంటే ఈవిడ వేరే స్టేట్లో ఉంటారు, ఈయన ఇక్కడ ఉంటారు, మేబీ నేను అనుకుంటున్నా, నాకు అంత ఐడియా లేదు. సో వీళ్ళు కలిసేదైనా ఎప్పుడో ఒకసారి కలుస్తారు. సో మనం ఈ సీజన్ అయినా కాదు, సో బిగ్ బాస్ వేరే సీజన్స్ చూసుకున్నా కానీ కొంతమంది ఇక్కడ అంత కలిసి ఉన్న వాళ్ళ బయట అంత కలవకపోవచ్చు, కొంతమంది స్టిల్ కలుస్తూ ఉండొచ్చు. సో అది చెప్పలేము. మీరు బయట కలిసి ఉండరు కాబట్టి ఇక్కడ కూడా కలిసి ఉండొద్దు ఆర్ ఇవన్నీ కరెక్ట్ కాదని నా ఫీలింగు. సో బేసికల్గా వీళ్ళ బాండ్ గురించి చెప్పాలంటే స్టార్టింగ్ ఫస్ట్ వీక్ ఫస్ట్ డేనో సెకండ్ డేనో అప్పుడు వెంటనే కొంచెం అంత క్లోజ్నెస్ వచ్చేసింది అనిపించింది. కానీ తర్వాత వాళ్ళు మనల్ని పక్కన పెడితే, మనం ఆడియన్స్ని పక్కన పెడితే వాళ్ళిద్దరికైనా అనిపించే ఉంటుంది. అన్నాళ్ళు ట్రావెల్ చేశాక కొంత క్లోజ్ అవుతారు కాబట్టి అది కొంత టైం ఎంత ఎక్కువ ట్రావెల్ చేస్తే అంత క్లోజ్ అవుతారు అండ్ అంత జెన్యున్ బాండ్ అవుతూ ఉంటుంది ఫస్ట్లో అది కాకపోయినా. సో ఇప్పుడు తీసుకొచ్చి దాన్ని లైక్ వేరేలాగా మాటలు అనడం అండ్ ఆల్ ఈజ్ నాట్ కరెక్ట్ అన్న ఫీలింగ్. సో అండ్ ఇంకోటి ఏంటంటే మోస్ట్లీ ఇప్పుడు ఈ ఓటింగ్ గురించి అదే సంజన గారు ఈ ఇద్దరం నామినేషన్స్లోకి వచ్చాం, ఓట్స్ పడుతుందో లేదో అంటే అది ఇప్పుడు ఓపెన్గా బయటకు అన్నారు. కానీ మనందరికీ తెలుసు వాళ్ళకి మనం ఎవరితో క్లోజ్గా ఉంటున్నాము, వాళ్ళు టాప్లో ఉంటే మనకు ఓట్ పడుతుంది. సో టాప్లో ఉన్న వాళ్ళకి తెలుసు మనతో ఉన్న వాళ్ళకి మన వల్ల ఓట్లు పడతాయి. సో ఈ ఐడియాలు వాళ్ళందరికీ ఉంటాయి ఆల్మోస్ట్ మైండ్లో. అండ్ మనకి తెలుసు బయట చూసుకుంటే ఇమాన్యుయల్ వల్ల సంజన గారికి ఓట్స్ పడుతున్నాయని. సో ఇది ఇంకా బయటికి కూడా చెప్పేశారు కాబట్టి చూసుకుంటే వాళ్ళకి ఈ గేమ్ వైజ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. బాండింగ్ ఎట్లుందో ఆ బాండింగ్కి కొంత గేమ్ కూడా లింక్ అయి ఉంది చూసుకుంటే. సో ఇమాన్యుయల్ ఓట్స్ నాకు పడుతున్నాయని సంజన గారికి ఒక ఐడియా ఉంది. ఆ మాట అంటేనే కదా రీతు చెప్పేది, ఇమాన్యుయల్ నేను ఇద్దరం ఓటింగ్లోకి వచ్చాం, ఓట్స్ ఎట్లా పడతాయో అన్న మాట అన్నారంటే, ఆ మాట రీతు చెప్పారంటే ఇప్పుడు ఆ మాట సంజన గారు అనుంటేనే కదా చెప్పేది. దానికి మళ్ళీ నేను చిన్న షోస్ చేసుకొని ఇక్కడికి రాలా, 14 years కెరియర్ నాకు ఉంది, అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మరి ఇమాన్యుయల్ నేను ఇద్దరం ఓటింగ్లోకి వచ్చాం, ఓట్స్ పడతాయో లేదో అనే మాట మీకు ఎందుకు వచ్చింది, రీతుతో ఎందుకు అన్నారు? సో మనం చూసుకుంటే స్టార్టింగ్ సీజన్లో ఫస్ట్ సంజన గారు అండ్ ఆశ అదే ఫ్లోరా షైని గారు వెళ్ళిపోతారు అనుకున్నాం. అఫ్కోర్స్ దాని తర్వాత కొన్ని ఆవిడ కొన్ని లైక్ ఈ ఎగ్స్ దొంగతనం ఆర్ వాట్ ఎవర్ కొన్ని గేమ్లో కొన్ని స్టెప్స్ తీసుకున్నారు. అవి ఆవిడకి స్పాన్ అనేది పెంచింది బిగ్ బాస్లో. సో ఓకే, గేమ్ ఆడారు, పెరిగింది. బట్ నాకు ఫ్యాన్ బేస్ ఉంది, పోనీ ఆ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఈ మాట రాకూడదు కదా మీ నోట్ నుంచి. అండ్ వన్ మోర్ థింగ్, మనకి ఎంత ఫ్యాన్ బేస్ ఉన్నా ఇక్కడికి వచ్చాక అవి తారుమారు అవ్వడం ఎన్ని సీజన్స్లో చూడలేదు. బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ సీజన్ 5. సో ఇవన్నీ వ్యాలిడ్ కాదండి. ఒకటి అది పార్షియల్గా వ్యాలిడ్ అనిపించింది, అదే ఆ గొడవలు పడేది ఆ పాయింట్. ఓకే, ఇంకా ఇక్కడ రీతు గారిని అనలేదులేండి, ఆవిడని అనుకున్నారనే అనిపించింది. బట్ రీతుకి ఏంటంటే చిన్న షోస్ చేసుకొని రాళ్ళ అంటే ఆవిడని అంటున్నారేమో అని తీసుకొని నేను అవును కష్టపడే వచ్చాను, ఇక్కడ దానికి ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ అబౌట్ యూ అన్నట్టు సంజన గారు అంటారు. సో మీరు ఒక్క గేమ్ కూడా ఆడకుండా ఒక్కొక్క వీక్ ఒక్కొక్కళ్ళని టార్గెట్ చేసుకుంటే ఇక్కడ దాకా వచ్చారు, మిమ్మల్ని నాకు 12th వీక్ కెప్టెన్గా చూడాలని లేదు అని చెప్తారు. ఇంకా
ఇలాంటి వాళ్ళ కోసం హెయిర్ కట్ చేసుకున్నాను. మా డాడీ షర్ట్ కూడా రిటర్న్ ఇచ్చాను మరి. సో ఇది హెయిర్ కట్ది తీసుకురాకుండా ఉంటే బాగుండేదేమో, సాక్రిఫైస్ది ఇన్నాళ్ళు తీసుకురాకుండా ఉన్నారు. సో ఇప్పటికి ఎందుకులే, ఒకటి హెల్ప్ ఆర్ ఒకటి సాక్రిఫైస్ చేసి మళ్ళీ దాన్ని చెప్పుకోవడం ఎందుకు అనిపించింది. కానీ బట్ స్టిల్ ఇంత జరిగినప్పుడు ఆవిడ నిన్ను మాటలు పర్సనల్గా వెళ్ళి అన్నప్పుడు తప్పులేదులే అన్నట్టు అనిపించింది. బట్ షర్ట్ది రాంగ్ పాయింట్ ఏమో. ఇప్పుడు షర్ట్ తిరిగి ఇచ్చానంటే ఫస్ట్ ఆవిడది శారీస్ సాక్రిఫైస్ అయితేనే మీకు షర్ట్ వచ్చింది. మళ్ళీ ఆ షర్ట్ తిరిగి ఇచ్చేసి అది సాక్రిఫైస్ని క్యాన్సిల్ లాగా చేశారు. అంటే సంజన గారు ఒక సాక్రిఫైస్ చేశారు, దాన్ని తిరిగి పంపించేసి ఆ సాక్రిఫైస్ని క్యాన్సిల్ చేశారు. బేసికల్లీ ఈవిడ ఇవ్వడం వల్ల కాదు కదా. ఆ హెయిర్ కట్ అగ్రీ చేస్తాం కానీ ఇది షర్ట్ది ఇది రీతు సైడ్ నుంచి ఇది రాంగ్ పాయింట్. మిగిలినవన్నీ కరెక్ట్ పాయింట్లే. సంజన గారిది ఆ గొడవలది ఒకటి పార్షియల్గా కరెక్ట్. సో ఇది తర్వాత శారీస్ తెప్పించాను ఇట్లా అంటుంటే, నా శారీస్ నువ్వు లాక్కున్నావు కాబట్టి ఇచ్చావు, లాక్కోలేదులేండి. అప్పుడు ఇష్టపడే ఆవిడ సాక్రిఫైస్ చేశారు. అది బలవంతంగా ఏం సాక్రిఫైస్ చేయలేదు. సంజన గారు కూడా ఇష్టపడే చేశారు. లాక్కున్నావు అని అంటున్నారు. సో లాక్కోలేదు కానివ్వండి, అది రాంగ్ పాయింట్. సంజన గారికి రీతు గారు తిరిగి ఇచ్చిందంటే అది ఫస్ట్ ఆవిడ ఒప్పుకోలేదులేండి. అది అడగకుండానే చేసేసారు. దట్స్ డిఫరెంట్ థింగ్. బట్ అది రాంగ్ పాయింట్. సో ఇంకా తర్వాత నేను మీకు కట్ చేస్తేనే మీకు అది ఏంటి ఆ శారీస్ అదే నేను మీకు కట్ చేసా కాబట్టే మళ్ళీ షర్ట్ నేను తీసుకున్నా అన్నట్టు ఇట్లా అంటూ ఉంటారు. సో ఇంకా తర్వాత ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్ ఫర్ దట్, మీకు అది చేసినందుకు సాక్రిఫైస్ చేసినందుకు అంటూ ఉంటారు. సో నేను 11th వీక్ దాకా నీ జోలికి రాలా, లాస్ట్ వీక్ నువ్వే ఫస్ట్ నా జోలికి వస్తే నేను వచ్చానంటే ఇక్కడ పాయింట్ బాగా బెటర్ అనిపించింది. టెడ్డీ టాస్క్లో కూడా మీరు నా మీద పర్సనల్గా వచ్చారు నీ వల్ల డెమాన్ మోకాళ్ళ మీద కూర్చున్నాడని చెప్పి అది కూడా పాయింట్ తీసుకొస్తారు. సో ఎవరో ఏదో అన్నారని అప్పటిదాకా బిడ్డ అదే ఇమాన్యువల్తో ఉన్నారు, ఎవరో ఏదో అన్నారని మొన్నటి నుంచి దూరంగా ఉంటున్నారు ఇద్దరు అన్నట్ట చెప్పారు. నాకు కొంచెం అది నిజమే అనిపించింది, కానీ కొంచెం ఇమాన్యువల్ డిఫెండ్ చేసుకున్న దానికి ఓకే అనిపించింది. ఎవరు చెప్పారు నిన్న అలా ఆ మాటలు అన్న దానికి నేను ఆవిడతో మాట్లాడట్లేదు, తప్పుగా మాట్లాడారని మొహం చాటేసుకొని తిరుగుతున్నాను, నేను నీ గురించి మాట్లాడట్లేదు. లేదు మీ ఇద్దరు విడిపోయారు అంటున్నావు నువ్వు, నేను ఆవిడని అంటున్నాను, మీరు వాళ్ళు ఎవరో ఏదో చెప్పారని మీరు విడిగా ఉంటున్నారని మీ ఇద్దరిని అనట్లా, మీరు అని ఆవిడని అంటున్నాను, అంటే మీరు అని ఆవిడ ఒక్కదాన్నే అంటున్నా అన్నట్టు చెప్తారు. కవర్ స్టోరీ బాగుంది అని ఈవిడ అంటారు సంజన గారు. సో ఇక టోటల్గా ఆ గొడవల పాయింట్ సంజన గారిది పార్షియల్ రైట్. ఫుల్ ఎందుకు కాదంటే డెమాన్ పవన్కి అంతమంది వచ్చి చెప్పినప్పుడు ఆబ్వియస్లీ గొడవలు అనేవి జరుగుతాయి. స్టిల్ వాళ్ళ ప్రొలాంగ్ చేసిన దానికి వారం అంతా తీసి చేసిన దానికి పార్షియల్గా సంజన గారు కరెక్ట్ అని చెప్పచ్చు. మిగిలిన పాయింట్లు అన్నీ ప్రతి ఒక్కళ్ళని మాటలు అంటారని కానివ్వండి, ఇంకా తర్వాత ఓట్స్ ఇది కానివ్వండి, ఇమాన్యువల్తో ఓట్స్ కోసం ఉంటున్నా, నాకు 14 years కెరియర్ ఉంది, ఇదంతా కానివ్వండి, ఇవన్నీ రీతు గారివే రైట్. తర్వాత హెయిర్ కట్ పాయింట్ కొంచెం తీసుకురాకుంటే బాగుండేది అనిపించింది. స్టిల్ తీసుకొచ్చిన ఓకేలే, జస్టిఫైబుల్గానే అనిపించిందిలే ఆవిడకి జరిగిన ఇంత సిచ్యువేషన్కి అన్నట్టు అనిపించింది. షర్ట్ది మాత్రం రాంగ్ పాయింట్ రీతు సైడ్ నుంచి. ఇంకా తర్వాత ఇదేంటి మీరు కొంచెం దూరంగా ఉంటున్నారు కదా, మరి ఇప్పుడు మీరు అంటే మీ బాండ్ జెన్యున్ కాదా అన్న పాయింట్ కొంచెం నాకు ఈ మధ్య ఇమాన్యువల్ సంజన గారు కొంచెం దూరంగా ఉంటున్నారని అనిపించింది. ఇప్పుడే కాదు, ఫైర్ స్టార్మ్స్ వచ్చినప్పటి నుంచే కొంచెం స్టార్ట్ చేశారు చూసుకుంటే. బట్ స్టిల్ ఇప్పుడు సడన్గా అయితే కొంచెం ఇంకా ఎక్కువ డిస్టెన్స్ పెరిగింది. అయితే నిజంగానే ఆ గొడవ జరిగినప్పుడు ఇమాన్యువల్కి అది నచ్చలేదు. కొంత పార్షియల్లీ రైట్ అనమాట ఈ పాయింట్ రీతుది, ఫుల్ రైట్ అనలేను. సో ఇది టోటల్గా వీళ్ళ ఓవరాల్ డిస్కషన్. అండ్ నాకు కొంచెం రీతు సైడే కొంచెం మోస్ట్ కరెక్ట్ 60%, రీతు 60 ఉంది, కొంచెం 70 ఇవ్వచ్చు సో అనిపించింది. సో నెక్స్ట్ ఇంకా తనుజ గారు నేను తీసుకుంటా అంటే భరణి గారు తీసేసుకుంటారు ఈ లోప అది కత్తి.
భరణి గారికి ఏమో లాస్ట్కి దివ్యాను కళ్యాణ్ ఉండాలని ఉంది. అంతే. వీళ్ళందరూ ఏంటంటే రీతును ఉంచకూడదు అనుకుంటున్నారండి లాస్ట్ దాకా. మోస్ట్లీ ఇవన్నీ అదేంటి తనంటే ఇష్టం లేక కూడా కాదు, మేబీ ఇప్పుడు అక్కడ టైట్ సిచ్యువేషన్ ఏంటంటే 5th పొజిషన్ కోసం ట్రై చేస్తున్నారు. ఆ 5th పొజిషను ఫస్ట్ పొజిషన్ తనూజ గారిది, సెకండ్ కళ్యాణ్, థర్డ్ ఇమాన్యువల్, 4th డెమాన్ పవన్ చూసుకుంటే 5th పొజిషను భరణి గారికి ఉంది, సుమన్ గారికి ఉంది, సంజన గారికి ఉంది, రీతుకు ఉంది. వీళ్ళ నలుగురికి 5th పొజిషన్ అనేది ఉంది. సో రీతు నామినేషన్స్లో లేకపోతే ఇప్పుడు ఈ వీక్ నామినేషన్స్లో లేదు, మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా లేకపోతే ఇంకా డైరెక్ట్ ఫినాలే వీకా, మధ్యలో ఇంకో వీక్ ఉందా? మధ్యలో ఇంకో వీక్ ఉంది, మధ్యలో ఇంకో వీక్ ఉంది. సో ఒక వీక్ వీళ్ళల్లో ఒకళ్ళు వెళ్ళిపోతారు, రీతుకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఫినాలే వీక్కి వెళ్ళడానికి. సో వీళ్ళందరూ ఆ 5th పొజిషన్ కోసం ట్రై చేస్తూ ఇదంతా చేస్తున్నారా, రీతుని తీసేయడానికి వీళ్ళ ప్లాన్లన్నీ ఇవా అన్న డౌట్ వచ్చింది. మేబీ ఆ యాంగిల్ కూడా, అది భరణి గారు కూడా ఇమాన్యువల్తో అంటారు. సో ఆ యాంగిల్లో కూడా ఉంది ఒకటి. సో భరణి గారికి మోస్ట్లీ ఆ యాంగిల్ ఉండొచ్చు, సంజన గారికి కొంచెం ఆవిడతో గొడవలు ఉన్నాయి అండ్ ఇది కూడా ఉండొచ్చు రెండు. అసలు ఆవిడతో గొడవ పెట్టుకోవడానికి రీజన్ కూడా ఇదే అయ్యి ఉండొచ్చు, ఆవిడని పంపించేస్తే మనకి టాప్ 5లో కొంచెం ఛాన్సులు పెరుగుతాయని. సో నెక్స్ట్ ఇంకా కత్తి తనుజ గారు నేను తీసుకుంటానంటే భరణి గారు తీసుకున్నాక డెమాన్ పవన్కి ఇస్తారనమాట. నాకు నువ్వు ఎందుకో కొన్ని వీక్స్ నుంచి ఒక్కడవే ఉంటున్నావు, ఎనర్జీ కనిపించట్లేదు, సో నీకు ఇంకా ఛాన్స్ ఇవ్వడానికి నీకు ఇది ఇస్తున్నా అన్నట్టు చెప్తారు. వాళ్ళు బేసికల్లీ వీళ్ళు ఏదో వాళ్ళని కెప్టెన్ అవ్వడానికి ఇవ్వట్లా, వాళ్ళకి కావాల్సిన వాళ్ళని సేఫ్గా వాళ్ళని పొడవద్దని డీల్ పెట్టుకొని వేరే వాళ్ళని పొడుచుకోండి అని డీల్ పెట్టుకొని వీళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళకి గొడవలు పెడుతున్నారు. సో దట్ వీళ్ళకి కావాల్సిన వాళ్ళు లాస్ట్కి మిగులుతారని. అది ఇంకా సో డెమాన్ పవర్ని ఇమాన్యువల్ని తీసేస్తారు. సో ఇక్కడ డెమాన్ పవన్ కొన్ని పాయింట్లు ఏమో ఫస్ట్ బాగా చెప్తాడండి, తర్వాత ఏవేవో ఎప్పుడెప్పుడో యాడ్ చేస్తాడు. పోనీ అవి యాడ్ చేసినవైనా బాగానే ఉంటే ఓకే, అవి ఏమో కొన్ని ఇతనివి కూడా మిస్టేక్స్ ఉంటాయి. సో డిస్కస్ చేద్దాం. ఇదేంటంటే నేను ఆల్రెడీ కెప్టెన్ అయ్యానని చెప్పి నన్ను రేస్లో నుంచి తీసాడు, అదొక పాయింట్. నాకు సపోర్ట్ చేయలేదు, దివ్య పేరు చెప్పావు, తను కూడా మరి ఆల్రెడీ క్యాప్టెనే. మేబీ ఇదేమన్నా ఆ రాజు రాణి టాస్క్లోనేమో. దాని మీద నామినేషన్ వేసావు కదా, మళ్ళీ ఇది కూడానా, ఇంకా పాయింట్లు ఉన్నాయని డెమాన్ పవన్ అంటాడు. ఇమాన్యువల్ అంటే డెమాన్ పవన్ ఇది అంటాడు. సో ఇది ఓకే, కౌంటర్ బాగానే ఉంది, అంటే డెమాన్ పవన్ పాయింట్ బాగానే ఉంది, దానికి కౌంటర్ బాగానే ఉంది. ఇది ఎందుకంటే ఆల్రెడీ ఆ పాయింట్ నువ్వు ఒకదానికి వాడి తనకి నెగిటివ్ చేసినప్పుడు మళ్ళీ రెండోసారి కూడా వేస్ట్ నా దృష్టిలో అలా అదే పాయింట్ పెట్టడం. సో థర్డ్ వీక్ నేను నీకు సపోర్ట్ చేశాను కెప్టెన్ అవడానికి, అది నువ్వు గుర్తుపెట్టుకోలేదు. అది నేను సపోర్ట్ నిన్ను అడిగి చేయలా, అది టాస్కే. బిగ్ బాస్ ఎవరొకళ్ళని సెలెక్ట్ చేసుకోమన్నారు సపోర్ట్ చేయడానికి, అప్పుడు నేను నిన్ను సెలెక్ట్ చేసుకున్నా, నీకు నేను ఆడడానికి ఛాన్స్ ఇచ్చాను అని ఇమాన్యువల్ అంటాడనమాట. సో నాకు ఆడటానికి ఛాన్స్ ఇచ్చా అదంత లేదులే కానీ, కాకపోతే అది టాస్కే ఒకళ్ళని సెలెక్ట్ చేసుకోమంటే ఇప్పుడు అది ఎలా అంటే సంజన గారు ఫస్ట్ వీక్ శ్రీజ గారిని సెలెక్ట్ చేసుకోమన్నారు తన కోసం ఆడటానికి. మీకు గుర్తుంటే ఫస్ట్ వీక్లో శ్రీజ గారు సంజన గారిని గెలిపిస్తారు కెప్టెన్గా. సో మన కోసం ఒకళ్ళని మనమే సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు మనకి గెలిపించడానికి ట్రై చేస్తూ ఉంటారు బేసికల్గా. అది బాల్స్ టాస్క్ అనమాట ఇమాన్యువల్ చెప్పేది. ఆ బాల్స్ టాస్క్ ఏంటంటే అప్పుడు ఇమాన్యువల్కి కాకుండా వేరే వాళ్ళందరికీ ఆ బాల్స్ ఇసిరేయాలి, అవి వాళ్ళకి ఎక్కువ ఎవరు బాల్స్ అతుక్కుంటే వాళ్ళు అవుట్ అయిపోతూ ఉంటారు, మీకు గుర్తుంటే ఈ టాస్క్. సో ఇక్కడ మరి నేను సపోర్ట్ చేశా కదా అంటే నేను నీకు ఆడటానికి ఛాన్స్ ఇచ్చానంటే నువ్వు నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు, నేను నీకు బాగా ఆడతాననే కదా అని సెలెక్ట్ చేసుకుంది అంటే ఇక్కడ డెమాన్ పవన్ నిజంగానే అది సపోర్ట్ కిందే వస్తుంది. మేబీ అది టాస్కే అట్లాంటిదైనా
నువ్వు సపోర్ట్ ఒకళ్ళది పేరు చెప్పావు అంటే వాళ్ళు బాగా ఆడతారని వాళ్ళ స్కిల్ని యూజ్ చేసుకుందాము, నీకు బెనిఫిట్ అయిద్దనే కదా. సో అలాంటప్పుడు నీకు వాళ్ళ వల్ల బెనిఫిట్ అయినట్టే కదా. సో దానికి నువ్వు పే బ్యాక్ అనేది ఎప్పుడైనా చెయ్యాలి. ఫస్ట్ బిగ్ బాస్ హౌస్లో నా మెయిన్ పాయింట్స్ ఏంటంటే, నువ్వు పాయింట్స్ బాగా మాట్లాడాలి. ఎక్కడ మరీ కొన్ని అక్కడక్కడ మిస్టేక్స్ చేస్తాం, అవి కాకుండా మరీ దారుణమైన మిస్టేక్స్ ఉండకూడదు. అంటే బ్లంట్గా గ్రడ్జ్ పెట్టుకొని అలాంటివి మిస్టేక్స్ ఉండకూడదు. అండ్ మనం ఏదైనా హెల్ప్ తీసుకున్నప్పుడు పే బ్యాక్ చేయాలి. అండ్ మన రిలేషన్స్ ఆర్గానిక్గా ఫామ్ అయ్యి వాటితో మనం ప్యూర్గా ఉండాలి. అదే క్లోజ్గా ఉన్న వాళ్ళతో గేమ్ ఆడకుండా వాళ్ళతో ప్యూర్గా ఉండాలి. ఇవి నేను చూసుకునేది, ఇవి బేసికల్గా బిగ్ బాస్లో మనం ఏది చూసుకుంటాం అన్న దాన్ని బట్టి. అండ్ టాస్కుల్లో గెలిచినా ఓడిపోయినా ఎఫర్ట్స్ అనేవి పెట్టాలి, అది ఓకే. ఇవి మెయిన్ నా ఫీలింగ్లో. సో ఇక్కడ పే బ్యాక్ అనేది ఉండాలి. నా పాయింట్ ఏంటంటే, సో అది ఓకే, టాస్కే అట్లాంటిదైనా, బట్ నువ్వు అంతమందిలో తనని సెలెక్ట్ చేసుకొని తను నీ కోసం ఆడాలని నువ్వు కోరుకున్నప్పుడు యూ హ్యావ్ టు పే బ్యాక్. ఓకే, ఈ పాయింట్ కూడా ఓకే. డెమాన్ పవన్ది ఫస్ట్ ఏంటి, అది టాస్కే అట్లాంటిది కదా, దాన్ని సపోర్ట్ అంటాడేంటి అనుకున్నా, కానీ దీనిలో నాకు లాజిక్ థింక్ చేస్తే ఇట్లా అనిపించింది. మీకేమనిపించిందో కమెంట్ చేయండి మీకు ఇట్లా అనిపించిపోతే. సో అప్పుడు నువ్వు అసలు రన్నింగ్ క్యాప్టెను అంటే, అప్పుడు నువ్వు ఆల్రెడీ కెప్టెన్గా ఉన్నావు, పైగా నువ్వు బెదిరించావు, నన్ను కనుక చేయకపోతే నీకు ఎప్పుడు సపోర్ట్ చేయను అన్నట్టు బెదిరించావు. సో అక్కడ ఆల్రెడీ ఆ టాస్క్లో చించుకొని ఆడిన వాళ్ళు ఉన్నారు. ఇది లీడర్ బోర్డ్ టాస్క్ అనుకుంటా. సో మేబీ అనుకుంటున్నా, చూద్దాం. ఇంకా ఇలా మాట్లాడితే ఎలా తీసుకుంటారు అన్నట్టు అన్నాడు. ఈ పాయింట్ ఇమాన్యుయల్ది ఓకే, రన్నింగ్ క్యాప్టెన్ ఇట్లా మాట్లాడావు, ఇదంతా ఓకే. సో ఇంకా నువ్వు గెలవడానికి నన్ను తీసేసావు, అదేలేండి, ఆ బాల్స్ టాస్క్లో నువ్వు గెలవటానికే కదా నన్ను సపోర్ట్గా తీసుకున్నావు అంటే, అది ఇమాన్యుయల్ అది ఎలాగా టాస్కే అది కదా అన్నట్టు మాట్లాడుతుంటే దానికి అంటున్నాడు. సో అది సపోర్ట్ కాదంటే కరెక్ట్ కాదు కానీ, బట్ ఇది ఓకే, ఆల్రెడీ నువ్వు రన్నింగ్ క్యాప్టెన్ అన్నది ఓకే. ఆ పాయింట్కి ఓకే కౌంటర్. బెడ్ టాస్క్ మీద నన్ను అది డెమాన్ పవన్ ఎన్నిసార్లు తెస్తే అది అన్నిసార్లు డెమాన్ పవన్ ఇదేంటి అదేంటి తప్పు అయిద్దండి, తను ఎప్పటికీ అర్థం చేసుకుంటాడో ఏమో. సో అది ముమ్మాటికి నీదే తప్పు అని ఇమాన్యుయల్ అంటాడు. కలిసి ఆడదాం అనుకున్నాము, నువ్వు రీతుని గెలిపించడానికి ఇండివిజువల్గా నా గేమ్ నేను ఆడతా అన్నావు. నన్ను ఇక్కడ రీతు చెప్తుంది, నన్ను గెలిపించడానికి కాదు, నువ్వు తనూజాకి ఎలాగా సపోర్ట్గా ఉంటా అన్నావో తను నాకు సపోర్ట్గా ఉన్నాడు అన్నట్టు రీతు డిఫెండ్ చేస్తుంది. ఓకే, ఒక రకంగా ఓకే, రీతుని గెలిపించడానికి అన్నదానికి పర్లా, ఆ పాయింట్ ఓకే. కానీ బెడ్ టాస్క్లో తోసావు అది వ్యాలిడ్ కాదు. బట్ నాకు డౌట్ ఏంటంటే, వీళ్ళ ముగ్గురికి సపోర్ట్ చేద్దాం అనుకున్నారు. ఇమాన్యుయల్ ఏమో తనూజాకి, కళ్యాణ్ ఏమో శ్రీజాకి, అండ్ డెమాన్ పవన్ ఏమో రీతుకి. సో అందరూ మిగిలిన వాళ్ళందరూ అయిపోయారు. వీళ్ళ ముగ్గురు ఎవరికైతే సపోర్ట్ చేద్దాం అనుకున్నారో వాళ్ళు మిగిలారు ఇంకా అక్కడ. సో అక్కడ శ్రీజాని తనూజాని కూడా తోయడానికి ఛాన్స్ ఉంది కదా. అసలు రీతు మీదకి ఎందుకు వెళ్ళారు వీళ్ళు అన్న డౌట్ వచ్చింది నాకు మధ్యలో, ఎప్పుడో అయిపోయిన టాస్క్ గురించి. సో మీకు తెలిస్తే కమెంట్ చేయండి అప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు అడుగుతున్నా చూడండి నేను. అది పక్కన పెట్టండి. సో నెక్స్ట్ రెబెల్ టాస్క్లో కూడా నేను కాంపిటీషన్ అని నన్ను తీసేసావు, ఇది కూడా పాయింట్ కరెక్టే. నేను గెలవాలంటే ఆపోజిట్ స్ట్రాంగ్ ఉండకూడదు, అదే గేమ్ అది అన్నట్టు, అది నాకు నచ్చలేదు అన్నట్టు చెప్తున్నాడు. అది ఓకేలేండి, అప్పుడు నువ్వు నన్ను తీసేసావు, నేను నిన్ను తీసేస్తున్నా, పాయింట్ అది అక్కడ. సో నాకు ఇప్పుడు అవకాశం వచ్చింది, నేను తీసేస్తాను అన్నట్టు చెప్పాడు. సో ఇక టోటల్గా బెడ్ టాస్క్ రాంగు, ఇంకా అదొకటే రాంగు. ఇంకా మిగిలినవి అదే థర్డ్ వీక్ నువ్వు కెప్టెన్ అవడానికి నేను సపోర్ట్ చేశాను, నువ్వు అది గుర్తుపెట్టుకోవాలా, ఇవన్నీ ఓకే, మిగిలినవన్నీ ఓకే. దానికి ఇమాన్యుయల్ కౌంటర్ కూడా ఓకే, నువ్వు ఆల్రెడీ రన్నింగ్ క్యాప్టెన్, అండ్ ఇంకోటి ఇంకో వేరేవేవో పాయింట్స్ చెప్తే వాటికి కూడా నువ్వు ఆల్రెడీ నామినేషన్ వేసావు కదా, మళ్ళీ ఇప్పుడు కూడా దానికి నన్నే తీస్తావా, ఆ కౌంటర్ కూడా ఓకే. సో ఓకే, ఇద్దరిది ఓకే, పర్లేదు. ఇంకా ఇది కూడా ఓకే, లాస్ట్కి ఇది చెప్పాడు, అప్పుడు నువ్వు నన్ను తీసావు, నేను నిన్ను తీసా, డెమాన్ సైడ్ ఓకేనండి బేసికల్గా. సో ఇక్కడ ఇమాన్యుయల్ కొంచెం ఇది మామూలుగా కూడా డిఫెండ్ చేసుకోవచ్చు, ఈ పాయింట్స్ మామూలుగా చెప్పినా
అంతే, నా ఒపీనియన్ అంతే ఉంటుంది. అరిచి చెప్పిన ఒపీనియన్ అంతే ఉంటుంది. కాకపోతే వాళ్ళ ఈ హింట్స్ రావడం వల్ల ఇప్పుడు వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా నామినేషన్స్లో ఉండు ఆర్ కొంచెం ఫైర్ చూపించు ఆర్ ఇట్లా ఏమైనా చెప్పారా ఆ ఫ్యామిలీ వీక్లో చెప్పిన దాన్ని బట్టో తను కొంచెం ఎక్కువ తెచ్చిపెట్టుకొని అరిచినట్టు అనిపించింది. ఒరిజినల్గా కాకుండా, న్యాచురల్గా కాకుండా. ఇదే ప్రాబ్లం నాకు. ఇదంతా జరిగాక ఈ ఫ్యామిలీ వీక్లో హింట్లు అవన్నీ ఇవ్వడం వల్ల ఏది న్యాచురల్గా అనిపించట్లా. ఇమాన్యువల్ ఇదివరకు ఎట్లున్నాడు, ఇప్పుడు ఎట్లుంటున్నాడు. సో అది ఓకే, పాయింట్స్ వైజ్ చెప్పా ఒపీనియన్. బట్ బిహేవియర్ అరిచింది ఇదంతా దానికి చెప్తున్నాను అనమాట. అది కొంచెం ఒరిజినల్గా అనిపించలేదు. సో దీనికి కూడా మళ్ళీ కౌంటర్ వేశాడు. ఇది ఓకే, క్వశ్చన్ ఓకే, కానీ స్టిల్ అప్పుడు అదేంటి అప్పుడే ఎందుకు తీసేయలేదు రెపెల్ టాస్క్లో నీకు ఛాన్స్ వచ్చినప్పుడు, అప్పుడు తీయాలనిపించలేదని చెప్పాడు. క్వశ్చన్ ఓకే, కానీ అప్పుడు తీయకపోయినా ఇప్పుడు తీయచ్చు కదా. అప్పుడు తీయలేదు, ఇప్పుడు తీస్తున్నాడు, ఏముంది దానిలో. అప్పుడు మంచోడు అనిపించుకోవడానికి చేసావు మేబీ. అప్పుడు ఎవరన్నా అప్పుడు దానికి కూడా లాజిక్ బాగానే చెప్తాడు. ఆ రోజు నా ఒక్కడి చేతిలో లేదు అంటే నేను ఒకవేళ నీ పేరు చెప్పినా నువ్వు పోవు, మెజారిటీ ఓట్స్ రావాలి కదా అన్నట్టు బాగానే ఉంది. అప్పుడు వేసినా వేస్తేలే, మళ్ళీ ఆ పేరు చెప్పినట్టు ఉంటుంది. డైరెక్ట్ తీసే ఛాన్స్ వచ్చినప్పుడు ఇస్తాడు. ఓకే, కరెక్టే, నాకేం అది తప్పుగా అనిపించలా. సో మరి అది కూడా నా ఒక్కడి చేతిలో లేదు. అది ఓట్ ఆ రోజు ఇమాన్యువల్ ఒక్కడే ఇలా డెమాన్కి అందరూ వేశారు. నిజంగానే అది ఇమాన్యువల్ ఒక్కడి చేతిలో లేదు. కానీ ఒక ఇద్దరు ముగ్గురునో నలుగురినో మీరు కూడా డెమాన్కి వేయండి అని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. అది డెమాన్కి తెలియదు. ఇట్లా ఇక్కడ డెమాన్కి ఆ కౌంటర్ ఓకే, అది కూడా నా ఒక్కడి చేతిలో లేదని. బట్ మనకి అందరికీ తెలుసు కదా వేరే వాళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసింది కూడా. సో ఈ పాయింట్ కూడా కౌంటర్ వేసాడు. కానీ క్వశ్చన్ బాగానే ఉంది. ఓకే, అప్పుడే ఎందుకు తీయలేదు ఫైన్, కానీ అప్పుడు తీయలేదు, ఇప్పుడు తీస్తాడు. సో బ్యాలెన్స్ అయిపోయింది. సో నాకేం ఓకే, డెమాన్ సైడ్ ఓకే అనిపించింది కొంచెం. దానికి కౌంటర్స్ ఇమాన్యువల్ కూడా బాగానే అనిపించింది కొంతవరకు. నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్తాడు, సంజన గారికి స్టాండ్ తీసుకోలేదు మాన్స్టర్ టాస్క్లో అన్నట్టు చెప్తాడు. అది ఓకే, కానీ అది తన పాయింట్ కాదు కదా, అవసరం అన్నట్టు అనిపించింది. నెక్స్ట్ నేను అక్కడ నా గేమ్ నేను ఆడుకున్నాను, నువ్వు ఇచ్చిన మాట కోసం నువ్వే గేమ్ వదిలేసిపోయావని రీతు విషయం తీసుకొస్తారు. ఇంకా పోరా నువ్వు, నీ పాయింట్లు లేకపోతే ఇలాగ ఏం చేయక్కర్లా, నువ్వు ఏడిస్తే ఏడుపు వస్తుంది, నవ్వితే నవ్వు వస్తుంది, ఇలాంటివన్నీ వద్దు, ఇవి వద్దు అసలు. ఆ ప్రోమో కట్లో ఇవన్నీ పడినట్టున్నాయి. సో అదనమాట. నీ పాయింట్లు అన్నీ రాంగే, అన్నీ రాంగ్ ఏం కాదు, కొన్ని బాగానే ఉన్నాయి. ఆ బెడ్ టాస్క్ ఒకటేనండి అది నాకు రాంగ్ అనిపించింది, మిగిలినవన్నీ పర్లా. సో నువ్వే కెప్టెన్గా నిద్రపోయావు, నన్ను అర్హుడు కాదు అంటున్నావు అన్నట్టు తీసుకొస్తారు. ఇప్పుడు ఓకే మేబీ నిద్రపోయి ఉంటే చెప్పచ్చు, కానీ అంటే ఇవి గేమ్లో మిస్టేక్స్ కింద రావు కొంచెం. బట్ ఓకే. ఇంకా ఇక్కడ సంజన గారు కూడా అనౌన్స్మెంట్స్ అయితే లాస్ట్కి వచ్చేది నువ్వే అన్నట్టు చెప్తూ ఉంటారు. మధ్యలో మీరెందుకు వస్తున్నారు, ఆయన అంటే మీకు కోపం వస్తుందా అని డెమాన్ అంటారు. సో నెక్స్ట్ ఇక డెమాన్ కట్టే కొట్టే తెచ్చా అన్నట్టు, నువ్వు అప్పుడు తీసేసావు, నేను నిన్ను ఇప్పుడు తీసేస్తున్నా అన్నట్టు చెప్తాడు. ఇదంతా ఈ గోల్ అంతా ఎందుకన్నట్టు. బేసికల్లీ ఓకే. నెక్స్ట్ ఇంకా సింపుల్, ఇంకా తీసేయి బాజయ్ 12th వీక్ కెప్టెన్సీ అన్నట్టు, బాగా ఆడన్నట్టు చెప్పి వెళ్ళిపోతాడు ఇమాన్యువల్. ఇంకా ఇక్కడ ఇప్పుడు వీళ్ళు ఇమాన్యువల్ అనమాట ఇప్పుడు దివ్యాకి ఇవ్వాలి, దివ్య రీతుని తీసేసిద్ది. నెక్స్ట్ అదే దివ్య రీతుకి ఇస్తుంది. నాకు వాళ్ళిద్దరూ ఉండకూడదు. ఎవరిద్దరు ఇంకా మిగిలింది కళ్యాణు, రీతు, డెమాను అండ్ దివ్య, నలుగురు మిగిలారు. ఇమాన్యువల్కి దివ్యాను కళ్యాణ్ క్లోజు. సో మేబీ ఇమాన్యువల్ అన్నట్టున్నాడు, నాకు రీతు అను డెమాన్ వాళ్ళిద్దరూ ఉండకూడదు రీతుగా అదే ఇమాన్యువల్ కానీ భరణి గారు కానీ అని ఉండొచ్చు, వాళ్ళిద్దరూ ఉండకూడదని. మేబీ ఇమాన్యువలే అనుకుంటున్నా. మేబీ డెమాన్ ఇప్పుడు తీసాడు అండ్ రీతుతో కూడా కొంచెం మేబీ అనుకుంటున్నా, నాకు వాళ్ళిద్దరు ఉండకూడదు అన్నట్టు అంటూ ఉంటారు. సో ఇక్కడ కళ్యాణ్ నా మీద ఏమన్నా ప్లాన్లు వేసుకుంటున్నారా ఏంటి వీళ్ళందరూ అన్నట్టు అనుకుంటూ ఉంటాడు పక్కన నుంచున్నాక. సో వీళ్ళు ఏంటంటే బేసికలీ భరణి గారు లాస్ట్లో వీళ్ళిద్దరు ఉండాలి, కళ్యాణను దివ్య ఉండాలి, ఇట్లా అనుకుంటూ ఉంటారు.
తర్వాత దివ్యకి ఇస్తే రీతుని అవుట్ చేస్తుంది. ఇక్కడ తనూజ గారిని అనమాట, నువ్వే పట్టుకోవాలి. ఇంకా రీతు బయటకు వస్తే అదే డెమాన్కి ఇస్తుందేమో, ఇట్లా డెమాన్ ఉంచుతుందేమో. మళ్ళీ డెమాన్ అవుట్ అయితే ఒకవేళ డెమాన్ వచ్చి ఏదో రీతుని ఒకవేళ ఇన్ కేస్ రీతు కాకుండా డెమాన్ అవుట్ అయితే డెమాన్ వచ్చి రీతుని సేవ్ చేస్తాడు. ఇట్లా ప్లాన్లు వేసుకుంటున్నారు ఏం చేయాలి, ఎవరికి ఇవ్వాలి, ఎవరు తీసేయాలని. సో దివ్యాకి ఇవ్వు, ఈ రౌండ్లో నువ్వే రా నాకు అన్నట్టు తనుజ గారిని అనమాట. సో ఇక్కడ తనుజ గారు నాకు దివ్యాని తీసేయాలని ఉంది అంటారు. ఇది నేను ఏమన్నా రీతు కోసం అంటున్నారా అంటే మేబీ దివ్య రీతుని తీసేస్తుంది కదా, ఆర్ మేబీ దివ్య మీద అంత ఓకే కలిసిపోయారు కానీ ఆబ్వియస్లీ అది ఫస్ట్ ప్రయారిటీ చూసుకుంటే వాళ్ళ నలుగురిలో ఆవిడ కళ్యాణ్కి ఇవ్వచ్చు, నెక్స్ట్ రీతుకి ఇవ్వచ్చు, థర్డ్ డెమాన్కి. లీస్ట్ ప్రయారిటీ దివ్యాకే ఉంటుంది. బట్ ఆవిడ నాకు ఎందుకులే ఎవరైతే వాళ్ళు అవుతారు అని అనుకుని కూడా వదిలేయచ్చు నాకు ఎందుకులే అని. బట్ స్టిల్ ఆమెకి తీసేయాలని ఉందని చెప్తున్నారు. అండ్ స్టార్టింగ్లో నాకు 3 నేమ్స్ ఉన్నాయని కూడా చెప్తారు. ఆ 3 నేమ్స్లో ఒకటి దివ్య గారు, ఒకటి సంజన గారు ఖచ్చితంగా అయ్యి ఉంటారు. ఇంకో నేము ఇమాన్యుల్ కానీ డెమాన్ పవన్ కానీ అయ్యి ఉంటారు మేబీ. సో ఆవిడకి తీసేయాలని ఉంది. ఇది ఓకే కానీ నాకు రాంగ్ అని ఎందుకు అనిపించిందంటే, ఆవిడకి తీసేయాలని ఉన్నది దాచిపెట్టి నేను రీతుకి సపోర్ట్ చేస్తున్నాను, అందుకని రీతుకి సపోర్ట్ చేయడానికి నిన్ను తీసేసాను తప్ప నాకు నిన్ను తీసేయాలని ఏం లేదన్నట్టు పోర్ట్రే చేసుకున్నారు. సో డైరెక్ట్గా మొహం మీద లైక్ నాకు వాళ్ళందరిలో నువ్వే లీస్ట్ ప్రయారిటీ, సో వేరే వాళ్ళు అవ్వాలి అండ్ వేరే వాళ్ళకి ఇప్పుడు నీకు ఛాన్స్ వస్తే నువ్వు తీసేస్తావు. దాంతోపాటు నాకు 3 నేమ్స్ ఉన్నాయి తీసేయడానికి. ఆ 3 నేమ్స్లో ఒకటి నువ్వని డైరెక్ట్గా కూడా చెప్పొచ్చు, బట్ కొంచెం ఏదో దాచినట్టు ఆ టైప్లో అనిపించింది కొంచెం. ఆ తర్వాత ఇక్కడ కళ్యాణ్ కాదు, భరణి గారు లాస్ట్కి దివ్యాను కళ్యాణ్ ఉంటారు. మనం అనుకున్న దాని ప్రకారం అయితే అట్లా జరిగితే అన్నట్టు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ ఇమాన్యుల్ కళ్యాణ్తో అనమాట, ఇప్పుడు ఇది తీసుకొని మేము డెమాన్కి ఇస్తాము, డెమాన్ రీతుకి ఇస్తాడు, అదేంటి ఇది తీసుకొని డెమాన్ అవుట్ చేస్తే కాదు కళ్యాణ్తో అనమాట, ఇది తీసుకొని నేను నీకు ఇస్తే మేబీ ఎవరినో చెప్తున్నట్టున్నారు సంజన గారికా తనుజాకో, నువ్వు డెమాన్ని తీసేయి, నెక్స్ట్ డెమాన్ వచ్చి రీతుకి ఇస్తాడు ఫస్ట్ పరిగెత్తి, రీతు నిన్ను తీసేయకుండా చూసుకో మాట్లాడుకో అన్నట్టు కళ్యాణ్కి చెప్తా ఉంటాడు ఇమాన్యుల్. సో తనుజాతోనే అనుకుంటా. ఇంకా నెక్స్ట్ ఇక్కడ సంజన గారు నువ్వు రీతుకి తీస్తే నేను నీకు ఇస్తా అని చెప్తూ ఉంటారు. సిల్లీగా ఇక్కడ డెమాన్ పవన్ అను ఇమాన్యుల్ మాట్లాడుకుంటూ ఉంటారు. సిల్లీగా కాంపిటీషను ఆపర్చునిటీస్ వీటి కోసం కూడా కాదు, ఈ పాయింట్స్ కూడా ఉన్నాయి అన్నట్టు చెప్తూ ఉంటారు. నాకు కెప్టెన్ అవ్వాలని ఏం లేదు, కాకపోతే నామినేషన్స్లోనే ఉండాలని ఉంది, కానీ నీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది మేబీ కొంతవరకు నిజమే అయి ఉండొచ్చు, కానీ అంత ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు నార్మల్గా కూడా డిఫెండ్ చేసుకోవచ్చు, చేయాల్సిన చోట చేయకుండా అనవసరమైన చోట అంత ఫైట్ చేయడం ఎందుకు. సో ఇక్కడ తనుజ గారు ఫస్ట్ తీసుకుంటారు, సంజన గారు కొంచెం లాక్కోవడానికి ట్రై చేస్తారు, అది ఇవ్వరు. ఈ కోపం కొంచెం పెట్టుకున్నారా ఏంటి అనిపించింది. ఇక్కడ ఏమైందంటే నేను ఇది రీతుకి ఇస్తున్నా, ఎందుకంటే రీతు కెప్టెన్ కంటెండర్ అవ్వాలనుకుంటున్నా అందుకని ఇస్తున్నా అంటే, ఇక్కడ సంజన గారు ఎందుకు సేఫ్ రీజన్ చెప్పకు, మీకు సేఫ్ ఏమో నాకు కాదంటే దివ్యని తీసేయడానికి రీతుకి ఇస్తాను ఇక్కడ ఓపెన్గా చెప్పావు కదా, మీకు మీ ఫేవరెట్ ఎలా ఉందో నాకు నా ఫేవరెట్ ఉండదా అన్నట్టు అంటూ ఉంటారు తనుజ గారు. సో నువ్వు ఉండాలని కోరుకుంటున్నా కాబట్టి నీకు ఇస్తున్నా అన్నట్టు అంటారు. సో ఇది మేబీ సంజన గారు మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యి మరీ చెప్పింది, అక్కడ అది నైఫ్ ఆవిడ తీసుకోలేకపోయారు కాబట్టి చెప్పారా అన్నట్టు అనిపించింది. ఆర్ మేబీ కొంచెం కంటెంట్ కోసం కూడా ఇప్పుడు గొడవ అయింది మనం గొడవ చేద్దాం అది కూడా ఉందేమో అన్న డౌట్ వచ్చింది. సో ఇవాళ కంటెంట్ ఎక్కువ వచ్చేలా ఉంది. నెక్స్ట్
తర్వాత అదే రీతు చెప్తుంది, నీకు ఇది వస్తే నన్ను తీసేయాలి అని మీరే అదే దివ్యనే ఇందాక డైరెక్ట్గా చెప్తుంది అనమాట. దానికి దివ్య గారు భయపడి కెప్టెన్సీ నుంచి నన్ను తీసేస్తున్నావు, నామినేషన్స్లో వేస్తావు భయపడేదే ఉందండి. ఇప్పుడు దివ్య గారికి ఫస్ట్ తనని నెక్స్ట్ ఎవరికి వస్తే వాళ్ళు ఫర్ సపోజ్ రీతుకి వస్తే తనని తీసేస్తుంది, ఆర్ ఫర్ సపోజ్ గేమ్లో నుంచి తనకు తెలుసు వీళ్ళకి కత్తి వస్తే వాళ్ళు నన్ను తీసేస్తారని తెలిసినప్పుడు దివ్య గారైనా ఆ ఛాన్స్ వస్తే ఫస్ట్ వాళ్ళనే తీసేస్తారు కదా, మనల్ని తీసేసే వాళ్ళనే కదా ఫస్ట్ మనం తీసేసేది. దానిలో తప్పే ఉంది? దానిలో కూడా నువ్వు నాకు భయపడి కెప్టెన్సీ నుంచి తీస్తున్నావు, నామినేషన్స్లో వేస్తున్నావు నన్ను భయపడి, దమ్ముంటే నాతో ఆడి గెలువు, ఇవన్నీ కొంచెం ఓవర్గా అనిపించినాయి. సో నువ్వు తోపని అనుకుంటావు నువ్వు అంటే నేను తోపే అన్నారు, ఓకే అది ఫైన్. నీకంటే పెద్ద తోపే ఇది అక్కర్లేదు, నువ్వు తోపే అంటే అవును నేను తోపే అది పర్లేదు, కానీ నీకంటే పెద్ద తోపే. సో ఇది ఓకే, ఈ పాయింట్ ఓకే. నేను ఎందుకు తీసేయాలనుకున్నా అంటే 11th వీక్ ఇమ్యూనిటీ వచ్చింది తనూజ గారు ఇవ్వడం వల్ల, 12th వీక్ కెప్టెన్ అయ్యావు, ఇప్పుడు మళ్ళీ ఇంకో వీక్ బుద్ధున్నోడు ఎవడన్నా ఇస్తాడా, ఈ పాయింట్ ఓకే. ఇంకోటి మోస్ట్లీ 5th పొజిషన్కి కొంచెం దివ్య గారికి ఛాన్సులు తక్కువే 5th పొజిషన్, కానీ మేబీ లాస్ట్ 2 వీక్స్ నుంచి ఆవిడకి అర్థమై ఉండొచ్చు, బట్ స్టిల్ కొంచెం ట్రై చేస్తారు కదా మనం కూడా టాప్ 5కి వెళ్దాం అన్నట్టు. దానికి చూసుకుంటే అందరి మేబీ రీతునే అందరూ టార్గెట్ చేస్తున్నట్టు నాకు అనిపించింది. సో ఇక్కడ ఏం లేదండి, లాస్ట్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు 9 మెంబర్స్ ఉన్నారు, 5, 6, 7, 8, 9 వీళ్ళందరికీ ఈ 5th పొజిషన్ వాళ్ళ మీద ఉంటుంది బాగా. సో అది ఇంకా నెక్స్ట్ నువ్వు ఆడి కెప్టెన్ అవ్వు అన్నట్టు అంటూ ఉంటారు, నీకన్నా ముందే అయ్యా అని దివ్య గారు అంటారనమాట. సో ఎలా అయ్యావు, ఆడి అవ్వు అన్నట్టు, నాతో ఆడి గెలువు అన్నట్టు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు, ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటారు. నువ్వు అసలు బ్రెయినే వాడవు, అందుకే 3rd వీక్లో నిన్ను సెలెక్ట్ చేసుకోవాలా, ఇది నాకు అర్థం కాల దేనికో. సో నన్ను తీస్తుంది అని తెలిసినా ఎందుకు ఇచ్చావని ఇక్కడ తనూజ గారిని క్వశ్చన్ చేస్తారు. సో ఇక్కడ తనూజ గారు కొంచెం సేఫ్, నాకు ఓకే ఎవరు మొహం మీద నేను నిన్ను తీసేయాలనుకుంటున్నా అని చెప్పరు, కానీ అది ఎలాగూ తెలిసే అవకాశాలు ఉండొచ్చు. ఇప్పుడు వీకెండ్లో నాగార్జున గారు వీడియో ప్లే చేయొచ్చు, బయటకు వచ్చాక తెలిస్తే అంత పెద్ద ఇదేం లేదు, కానీ గేమ్ మధ్యలో అది ఎందుకు దాయటం, అది ఎలా అయినా బయట పడకుండా ఉండదని రూల్ ఏం లేదు కదా అనిపించినట్టు సో ఇక్కడ ఏం చెప్తారంటే, సో తనకి ఎందుకు ఇచ్చావంటే నీకు ఇస్తే నువ్వు రీతునే తీస్తావు కదా అంటే, సరే నాకు ఇవ్వకుండా డెమాన్కో కళ్యాణ్కో ఇవ్వచ్చు కదా అంటే, డెమాన్ అయినా నిన్నే తీస్తాడు కదా అంటే, మరి కళ్యాణ్కి ఇవ్వచ్చు కదా అంటే, కళ్యాణ్కి ఇస్తే అది కష్టమైద్ది కదా, నిన్ను తీయలేడు, పవన్ని తీయడు, రీతుని తీయడు అన్నట్టు ఇట్లా తనకి టఫ్ కాల్ ఇవ్వాలని లేదు. ఆర్ మోస్ట్లీ తనని ఎవరినైతే చేయాలనుకుంటున్నారో ఎవరైనా వాళ్ళకి ఇవ్వరు, దానిలో ఇరికిచ్చరు, ఎందుకంటే నెక్స్ట్ టార్గెట్లు వాళ్ళే అవుతారు. సో దానిలో తప్పేం లేదు. ఫస్ట్ ఏంటిది సేఫ్ రీజనా అనుకున్నా, కానీ నాకు ఇంటెన్షన్ అర్థమయ్యాక ఓకే అనిపించింది. కాకపోతే దివ్యాన్ని తీసేయాలనే అనుకున్నారేమో, మేబీ కళ్యాణ్ని కెప్టెన్ చేయాలి అనుకొని ఉండొచ్చు, బట్ స్టిల్ దివ్యాన్ని తీసేయాలనుకున్నందుకే. ఇప్పుడు మనము ఎవరిని తీసేయాలని లేదనుకోండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుకోనిలేండి అన్నట్టు వదిలేస్తాం, అక్కడ నలుగురు ఇంపార్టెంట్ అనుకుంటే వదిలేస్తాం, అంతేగాని కష్టపడి ఆడి ఒకళ్ళని తీసేయడానికి అంత కష్టపడం. సో అది కొంచెం బయటికి చెప్పినా పర్లేదేమో, అంత ఓపెన్గా చెప్పకపోవడానికి ఏముంది, కొంచెం అది ఒక లైక్ లోపల ఒకటి బయట ఒకటి లాగా అనిపించిందండి బేసికల్లీ. సో ఇంకా నీకు ముందే తెలియదు కదా డెమాన్ ఎవరిని తీస్తాడో అంటే, డెమాన్ ఏమన్నా నీతో నన్ను తీస్తా అన్నాడా అన్నట్టు అంటే, వాడికి ఫస్ట్ నుంచి క్లారిటీ ఉంది, రే నువ్వు చెప్పు ఎవరిని తీస్తావంటే నేను చెప్పను అంటాడు డెమాన్ పవన్. మేబీ దివ్యానే తీసేవాడేమో, బట్ చెప్పలేకపోయాడు అక్కడ. సో ఇంకా ఆల్రెడీ రీతుకి ఛాన్స్ వచ్చింది, అంటే ఆ కత్తి ఇందాక ఆల్రెడీ ఎవరో ఇచ్చినట్టున్నారు, సో మళ్ళీ ఎందుకు వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా అన్నట్టు అంటారు. నాకైతే కళ్యాణ్కి ఇవ్వాలని లేదు, ఇంకా పవన్కి ఇచ్చినా నిన్నే తీస్తాడు కదా అన్నట్టు అంటది తనూజ గారు. బట్ రీతుకి ఎందుకు 2 ఛాన్సులు అన్నట్టు ఏదో క్వశ్చన్ ఎందుకో మరి అంత క్వశ్చన్ చేశారు. సో ఇంకా తర్వాత
ఇక్కడ డెమోన్ అనమాట, నా చేతుల మీదుగా అయితే నిన్ను తీయలేనేమో దివ్యతో అంటూ ఉంటారు. సో కళ్యాణ్ గారిని కూడా ఇప్పటిదాకా నేను తీయలేదు అన్నట్టు ఏదో అంటే, మీ ఇద్దరిది ఆల్రెడీ తీసుకుంటున్నారు కదా ఒకళ్ళనొకళ్ళు, మొన్న వీకే కదా అది వాడే స్టార్ట్ చేశాడు అన్నట్టు డెమోన్ అంటాడు. సో ఇక్కడ కత్తి ఇవ్వమని, అదే కత్తి ఎవరికి ఇస్తావు ఏంటి ఆ డిస్కషన్ జరిగిద్ది దివ్య గారికి అండ్ డెమోన్ పవన్కి. నువ్వు కళ్యాణ్ని తీయనంటే నీకు ఇస్తా, మరి వాడు అని అడుగుతాడు డెమోన్. తనకి చెప్తాను నిన్ను తీయనంటే ఇస్తానని చెప్తానంటే, సరే చెప్పు మరి వాడికి. ఇక్కడ డెమోన్ ప్లాన్ నాకేమనిపించిందంటే, తను ఇద్దరిని తీయలేడు, మేబీ ఇద్దరిని తీయలేడు, ఆర్ తీస్తే కళ్యాణ్నే తీస్తాడా, ఆర్ అసలు తనకి ఇద్దరిని తీయాలని లేదు. సో తను ఏమనుకుంటున్నాడంటే కళ్యాణ్కే ఇచ్చేసేయి, నన్ను తీయనన్నప్పుడు కళ్యాణ్కే ఇచ్చేసేయి. తనకి ఏంటంటే కళ్యాణ్తో ఆడాలని ఉందనిపించింది గేమ్. ఎందుకంటే తను రీతుకి మేబీ ఎవరివ్వరు కత్తి, ఎందుకంటే రీతు అవుట్ అవ్వాలని వేరే వీళ్ళందరికీ ఉంది. సో తీస్తే డెమాన్నో అదేంటి తీస్తే కాదు ఇస్తే రీతుకి ఇవ్వరు కాబట్టి ఇస్తే డెమాన్కో కళ్యాణ్కో ఇస్తారు. సో మోస్ట్లీ ఇంకా తినిగిస్తే తిను రీతూనే తీసేవాడా, ఎవరిని తీసేవాడో, కళ్యాణ్నే తీసేవాడేమో డెమాను. సో బట్ స్టిల్ తనకు కళ్యాణ్తో ఆడాలని ఉందేమో అని అనిపించింది నాకు. సో బట్ తను రీతుని తీయలేడు కాబట్టి ఆ చాయిసే నాకు వద్దు అనుకున్నట్టు అనిపించింది. నాకు అసలు ఆ చాయిసే వద్దు, కళ్యాణ్కి ఇవ్వండి అన్నట్టు. సో కళ్యాణ్కి ఇస్తే తను రీతుని తీసేస్తాడు, వీళ్ళిద్దరు ఆడుకోవచ్చు అని తన ప్లాన్ వేసినట్టు అనిపించింది. ఇది కొంత తన బాండింగ్ అంత ఇదయ్యి ఉంటే లాస్ట్కి తనకి రీతుకి మిగలాలనుకుంటాడు. బట్ స్టిల్ అక్కడ ఛాన్స్ లేదులేండి. అక్కడ మిగిలింది ఎవరు, సంజన గారు, దివ్య అండ్ ఇంకొకళ్ళు ఎవరు, ఇమాన్యుల్. సో వీళ్ళెవ్వరూ రీతుకి ఛాన్స్ ఇవ్వరు. సో అట్లీస్ట్ తనైనా ఉండాలనుకుంటాడు గేమ్లో. సో ఇంకా అక్కడ తప్పులేదులేండి. మోస్ట్లీ తనకి ఇంకా రీతుకి అవకాశం లేదని తనకే అర్థమైపోయి ఉండొచ్చు. ఇంకా ఇక్కడ వేరే వాళ్ళకి మాట ఇచ్చినప్పుడు అన్నట్టు, అంటే నేను తీయలేను అన్నట్టు కళ్యాణ్కే ఇవ్వమన్నట్టు చెప్తా ఉంటాడు దివ్యకి. సో మళ్ళీ మాట ఇచ్చావా రీతుకి? లాస్ట్ వీక్ ఏం చెప్పావు, ఇండివిజువల్ గేమ్ ఆడతా అన్నావు కదా, ఎవరికి మాట ఇవ్వను, ఇన్వాల్వ్ అవ్వను, ఈజీ అదేం లేదు, ఈజీగా ఉంటుంది కదా లాస్ట్లో అంటే. ఏమంటున్నాడంటే రీతు లాస్ట్లో ఉంటే ఈజీగా ఉంటుంది కదా అన్నట్టు చెప్తా ఉన్నాడు అనమాట గేమ్ ఆడటానికి. ఇంకా అదేం లేదు, అట్లెట్లా అనుకుంటావు, ఇక్కడ లాస్ట్ వీక్ చూసావు కదా ఇద్దరికి ఈక్వల్ పడింది, అంటే అలాంటి సిచ్యువేషన్స్ కూడా రావచ్చు. లేదు కళ్యాణ్కి ట్రైనింగ్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి, మేబీ అది తనకు ఆడటం బాగా వస్తుంది, ఆర్మీ ట్రైనింగ్ అట్లా ఏమైనా చెప్పాడా అన్నట్టు అనుకున్నా. కమెంట్ చేయండి ఇది కూడా. ఇంకా తర్వాత ఇక్కడ భరణి గారు కూడా ఫస్ట్ రీతుని తీయడం కరెక్ట్, మనకి ఇక్కడ ప్రయారిటీస్ చూసుకున్నా ఇమ్యూనిటీ చూసుకున్నా తనకు ఎక్కువ వచ్చింది, మనం వెళ్ళే ఛాన్సెస్ అంటే బయటికి వెళ్ళే ఛాన్సెస్ తను ఉంటే బెటర్ అని. ఇంకా వీడికి ఇది పాయింట్ కరెక్టే, వీడికి క్రేజ్ పెరుగుతుంది, నువ్వో నేనో తేల్చుకుందాం రా అన్నట్టు ఉంటుంది అని అన్నారు. ఇది నాకు అర్థం కాలంటే డెమాన్కా ఎవరికి ఏంటని. సో ఇక్కడ తనుజ గారు అనమాట రీతుని కళ్యాణ్ని ఉంచుదాం అన్నట్టు, అంటే ఇది మేబీ వాళ్ళిద్దరు ఇక్కడ ఏంటంటే దివ్య గారు అంటారు ఇది ఫైనల్ కాదు, ఇద్దరు మిగలాలి అంటే అప్పుడు డెమాన్ని తీసేయడం బెటర్ కదా, రీతు అయితే ఫిజికల్ మైండ్ గేమ్ కానీ ఫాస్ట్గా కానీ తను ఆడగలడు అన్నట్టు చెప్తారు. సో ఇక్కడ తనుజ గారు నాకు అర్థం కాల, అంటే ఓకేలేండి డెమాన్ పవనే తనకి కొంచెం రీతు ఆర్ డెమాన్ పవన్ అంటే తనకి రీతునే బెటర్, అదే తనుజ గారికి రీతు అంటేనే ఎక్కువ ఇష్టం. సో మేబీ దానివల్ల అయ్యి ఉండొచ్చు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ సంజన గారు ఫాస్ట్గా పరిగెడతారు, కావాలని దివ్య గారు ఇమాన్యుల్ మెల్లిగా పరిగెడతా ఉంటారు, అంటే సంజన గారే తీసేసుకుంటారులే మనకెందుకు ఆ బ్యాడ్ నేమ్ అన్నట్టు, ఒకళ్ళని తీసేసింది రీతుకి చెడ్డ అవ్వడం ఎందుకు అన్నట్టు. అది ఆబ్వియస్లీ వాళ్ళకు ఓకే రీతుని తీసేయడం స్లోగా పరిగెత్తారంటేనే. సో నీకు ఆల్రెడీ డబుల్ ఇమ్యూనిటీ వచ్చింది, ఇప్పుడు ట్రిపుల్ ఇమ్యూనిటీకి ఐఎమ్ నాట్ ఫైన్ అన్నట్టు తీసేస్తారు. సో ఇక్కడ కళ్యాణ్కి నీకు ఇస్తాను నువ్వు రీతుని తీసేస్తా అన్నట్టు అంటే కళ్యాణ్ ఆలోచించుకుంటా ఉంటే వీళ్ళందరూ చెప్తారు నువ్వు కనుక
తీసేయపోతే వాళ్ళిద్దరు కలిసి నిన్ను తీసేయచ్చు, వాళ్ళిద్దరిలో ఎవరికన్నా కత్తి వస్తే అన్నట్టు వీళ్ళు పక్కన వాళ్ళందరూ అంటూ ఉంటారు. సో ఇక్కడ ఫస్ట్ డెమాన్ పవన్తో మాట్లాడతారు. నన్ను తీసేస్తావా నీకు ఇస్తే అని కళ్యాణ్ అడిగితే, అట్లేం లేదు, నీతో ఆడటానికైనా నేను రెడీ, మరి నీకు ఇస్తే ఎవరిని తీస్తావంటే ఏమో ఆ సిచ్యువేషన్కి ఎవరినైనా ఇక్కడ చెప్పడు, డైరెక్ట్గా రీతుని తీస్తా అని చెప్పడు, బట్ తన లోపల ఇంటెన్షన్ అదే అన్నట్టు అనిపించింది నాకు ఇక్కడ. అందుకనే కళ్యాణ్తో ఆడాలని ఫిజికల్ టాస్క్ ప్రూవ్ చేసుకోవడానికి అది కూడా ఉన్నట్టుందని చెప్పింది ఇందాక. అందుకే సో నేను ఎందుకు వస్తా నీ జోలికి, నేను అది చెప్పలేను కానీ నీ జోలికి ఎందుకు వస్తా, మేబీ అది బయట అనలేకపోతున్నాడు కానీ తన్నే రీతూనే తీస్తానని, బట్ మేబీ అదే అనిపించింది. సో నా ఒపీనియన్, నా డెసిషన్, నా క్లారిటీ ఉంది, ఏ మాట అనుకున్నామో ఆ మాటే చెప్పు నువ్వు అన్నట్టు అంటాడు. మేబీ రీతుని తీసేసి రీజన్ మనం అనుకున్నదే చెప్పు అని చెప్తున్నాడా అనిపించింది. సో ఇక్కడ సరే వెళ్ళన్నట్టు అని తనుజ గారితో ఏం చేద్దాం, ముందు అనుకున్నదే చేద్దామంటే, నువ్వు కనుక కెప్టెన్ అవ్వకపోతే మీ మదర్ కన్నా నేను ఎక్కువ ఎంత ఫీల్ అవుతారో తెలియదు కానీ నేనైతే ఫీల్ అవుతా అన్నట్టు చెప్తారు. సో నువ్వు ఏదైనా చేసుకో, నువ్వు కెప్టెన్ అన్నట్టు చెప్పినట్టు అనిపించింది నాకు. సో ఇంకా తర్వాత ఇక్కడ భరణి గారు దివ్య గారు అనమాట, ఏంటి ఆకలేస్తుందా అని అడుగుతా ఫుడ్ ఏదో పెడతా ఉన్నారు. సో మళ్ళీ వీళ్ళు బాగానే మాట్లాడుకుంటున్నారా అనిపించింది. సో ఇంకా రీతుకే వేస్తా అని చెప్పి తీసుకుంటారు కత్తి, రీతుకే వేస్తారు. తర్వాత రీజన్ ఏంటంటే ఇలా కెప్టెన్సీ ఇమ్యూనిటీ అండ్ నువ్వు ఉంటే నాకు విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ, కానీ ఇప్పుడు నేను వాడిని తీసేస్తే వాడికి నేను సపోర్ట్ చేయట్లేదేమో అనుకుంటారు, సో నేను వాడికి ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నా అని చెప్తాడు. బాగానే ఉంది, రీజన్ బాగానే ఉంది. వీళ్ళు ఫస్ట్ మనిషిని సెలెక్ట్ చేసుకున్నాక రీజన్ బాగా ఎత్తుక్కుంటారు అనిపించింది నాకైతే. అందరూ అంతేలేండి ఈ సీజన్లో. సో ఇక్కడ రీతు ఒక మనిషిని తీసేయాలి కాబట్టి నాకు ఓకే, ఇక్కడ దా బాగానే ఉందండి. దాని తర్వాత చెప్పారు, కాకపోతే ఇప్పుడు ఎలా అయితే నీకు ఇప్పుడు గేమ్లో ఒక మనిషిని తీసేయడం గేమో, అప్పుడు నేను తీసేయడం కూడా గేమే, అది తప్పైతే ఇది తప్పే సో అన్నట్టు చెప్తారు. అది వేరు. ఇక్కడ మిగిలింది డెమాను రీతునే. అక్కడ ఆప్షన్స్ ఉన్నారు, రాము ఉన్నాడు, ఇమాన్యువల్ ఉన్నాడు, వాళ్ళందరూ ఆప్షన్స్ లేకుండా కళ్యాణ్ని తీసేసి ఉంటే ఓకే. అది కళ్యాణ్ ఎందుకు చెప్పలేదు, ఓకే నువ్వు చెప్పింది ఓకే కానీ అక్కడ నీకు ఇంకా ఆప్షన్స్ ఉన్నారు, నాకు ఇక్కడ ఆప్షన్స్ లేరు, ఉండుంటే నేను నీ దాకా వచ్చేవాడిని కాదు. ఇక్కడ కూడా అంటాడు ఫస్ట్ రౌండ్ నిన్ను తీయనని చెప్తాడు కళ్యాణ్ ఫస్ట్ గేమ్ స్టార్టింగ్లోనే. సో అది ఎందుకు కౌంటర్ ఇవ్వలేదు? కళ్యాణ్లో నచ్చింది నాకు ఇదే, ఎన్నిసార్లు ఈ టాపిక్ వచ్చినా వాళ్ళు ఇలా అంటున్నప్పుడు డిఫరెన్స్ నన్ను తీయడం కాదు, నన్ను ఏ రౌండ్లో తీశారన్నది డిఫరెన్స్ అని ఎందుకు చెప్పడు అనేది నా క్వశ్చను. తర్వాత ఇంకా అదే రీతుని తీసేస్తారు. ఇంకా తర్వాత ఇక్కడ సంజన గారితో భరణి గారు అంటూ ఉంటారు, తను రీతుని సేవ్ చేయాలనుకుంది, తనూజ గారి గురించి అనుకుంటున్నా. లేదు లేదు లేదు, సేవ్ చేయాలనుకుంది కానీ ఫైనల్స్ దాకా చేయాలనుకోలేదు. అది నిజమే అనిపించింది కొంతవరకు. అంటే ఫైనల్స్ దాకా కూడా ఓకే కానీ గెలవడం కళ్యాణ్నే గెలవాలనుకున్నట్టున్నారు తనూజ గారు. ఇమ్ముకి ఓపెన్గా చెప్పింది, ఇమాన్యువల్కి ఓపెన్గా చెప్పింది, మేబీ రీతుని నెక్స్ట్ తీసేద్దామని ఏమన్నా చెప్పారేమో. సో ఇంకా రీతు కెప్టెన్ అయితే ఈ ఉన్న ఫైటింగ్ స్పిరిట్ కూడా పోతుంది నాకు అని భరణి గారు అంటారు. ఇది నాకు ఎందుకు అన్నారో అర్థం కాల. అంటే తను కెప్టెన్ అయితే మోస్ట్లీ ఇంకా మనం టాప్ 5లో ఉండవన్నీ దానికా ఏంటో నాకు అర్థం కాల. సో నిజంగా పిచ్చోళ్ళలా తిరగాలి, ఇది నాకు అర్థం కాల. ఇంకా నేను అవలివ్వలేదుగా అని సంజన గారు అంటారు. సో ఇంకా దివ్య హీట్ మీద ఉంది ఇక్కడ డెమాన్ పవన్ ఇమాన్యువల్తో అనమాట. నేను కనుక అప్పుడు తనూజ అడిగినప్పుడు దివ్యాకే వేసేవాడిని అంటే ఇంకా అయిపోయేది అన్నట్టు అనుకుంటూ ఉంటారు. ఇక్కడ మమ్మీ కూడా స్టాండ్ తీసుకుంది దివ్య కోసం అన్నట్టు అంటారు. మేబీ అదే తనూజ గారు నువ్వు దివ్యాన్ని తీసేయాల అన్నావు కదా, దాని గురించి అయి ఉండొచ్చు. ఇంకా తనకు తెలుసు నేను ఆ కండిషన్ పెడతానని డెమాన్ పవన్కి అనుకుంటా, కళ్యాణ్కి ఇట్లా రీతుని తీసేయాలని అంటానని తనకు తెలిసినా కూడా సేఫ్ ఆడుతున్నాడు. అంటే అదే డెమాన్ అంటున్నారు అనమాట, తనకి బయటికేమో
రీతుకి నేనున్నా అన్నట్టు చూపిస్తాడు. బట్ తను ఈ గేమ్లో తను తీసేయాలన్నట్టు అనుకున్నాడు అన్నట్టు చెప్తా ఉంటారు. బట్ ఫైన్ లేండి, తను ఇక్కడ ఏంటంటే తన రీతుతో అయితే గేమ్ చూపించుకోలేడు, ఇక్కడ కళ్యాణ్తో అయితే గేమ్ చూపించుకోవచ్చు అనుకొని ఉండుండొచ్చు. ఓకే, తనకి ఇన్ని వారాల నుంచి ఛాన్స్ రాకపోయేసరికి ఈసారికి దట్టు రన్నింగ్ కెప్టెన్ ఇదంతా పర్లా కొంచెం ఓకే. బట్ రీతుకి ఇంకా చెప్పి చేసుంటే ఓకే. రీతుకి ఐడియా ఉందా లేదా అనేది నా డౌట్. డెమాన్ పవన్ ఆలోచన ఐడియా ఉందా లేదా అని. సో ఇక్కడ ఇలా ఐఎమ్ రీతూస్ హీరో అన్నట్టు చూపిస్తూ ఉంటారు. రీతు ఎందుకు ఉంది గేమ్లో అంటే డెమాన్ పవన్ వల్ల అన్నట్టు. సో ఇంకా అదే కళ్యాణ్కి ఇవ్వండి, చూడాలని ఉంది ఎవరిని పొడుస్తాడో అని అనడం వల్ల ఇట్లా అంటే అదే తనకు తెలుసు రీతుని పొడుస్తాడని, బట్ ఇలా అంటున్నాడు. ముద్దమందారం పువ్వు చెవిలో అదే ఇక్కడ చెవిలో పెట్టాలనుకుంటున్నాడు. బట్ ఇది పువ్వు కాదు చెట్టు అన్నట్టు అంటాడు అనమాట. సంజన గారు అంటారు ఇదేమి లైక్ నేనే మందార పువ్వు చెట్టుని నాకే వచ్చి పువ్వు పెట్టాలని చూస్తున్నాడు అన్నట్టు అంటారు ఇది. సో ఇంకా టాస్క్ పెడతారండి. టాస్క్ ఏంటంటే 2 రోడ్లు పెడతారు. రోడ్ల మధ్యలో 2 గుంటలు ఉంటాయి, 3 గుంటలు ఉంటాయి. ఒక్కో రోడ్డుకి 3 గుంటలు. సో ఒక రోడ్డు ఏమో డెమాన్కి, ఒక రోడ్డు ఏమో కళ్యాణ్కి. ఆ గుంటల్లో ఫస్ట్ కంకర రాళ్ళు వేసి దాని మీద ఇసుకేసి కొంచెం ఆ తాపి పనిలాగా ఇసుకేసి రోడ్డు పూడ్చి దానికి ప్లాస్టర్లు వేయాలి, అది టాస్క్. సో ఇద్దరు బాగా ఆడారు. ఇక్కడ ఏంటంటే సంచాలక్కి ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారంటే తనుజాని సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇక్కడ టాస్క్లో డెమాన్ పవన్కి నడువు నొప్పి వచ్చిందంట. అండ్ అలసిపోతాడండి లాస్ట్కి. చాలా ట్రై చేస్తాడు అప్పటికి ఆడటానికి. నాకు అంటే డెమాన్ ఆడలేకపోయాడంటే ఆ నొప్పి ఎంత ఉంటే తను ఆడలేకపోయి ఉంటాడు అనే అనిపించింది. సో అంటే ఏంటంటే ఇక్కడ తను నిజంగా ఎంతో నొప్పి ఉంటే తప్ప అట్లా గివప్ ఇచ్చే మనిషి కాదు అనే ఒపీనియన్ ఉండబట్టే అట్లా అనిపించింది అనమాట. తనే నొప్పి అని ఆడలేకపోతున్నాడు అంటే అది ఎంత ఉందా అని అంత. సో ఈ మధ్యలో ఆడలేకపోయి మధ్యలో ఆ రోడ్డు మీద ఇలా పడిపోతుంటే దివ్య గారు వచ్చి స్ప్రే చేయడం, అదేంటి ఆ మూవ్ స్ప్రేనో ఏదో హెవీ పెయిన్ అంట. సో ఏడుపు ఒకటే తక్కువ అన్నట్టు అలానే ఆ నొప్పులు పడతానే కొంచెం ట్రై చేయడం, కాసేపు పడుకోవడం, కాసేపు ట్రై చేయడం. సో ఫస్ట్ 2 గుంటలు బాగానే చేసినట్టున్నాడు, 3వ గుంటకి ఇట్లా నొప్పిగా వచ్చింది తనకి. సో అందరు ఒక పక్క నుంచి చెప్తా ఉంటారు గివప్ ఇవ్వకు, లేచి ఆడు ఆడు అని అందరూ చెప్తా ఉంటారు. తను కూడా ట్రై చేస్తున్నట్టే అనిపిస్తుంది నాకైతే. ఎంత అదే ముందుగా మనం అనుకున్నట్టు ఎంత నొప్పి ఉంటే తను అంత ఆడలేనంత స్టేజ్లో ఉన్నాడా. సో ఇక్కడ రీతు పక్క నుంచి ఆడరా ప్లీజ్ రా, ఇక్కడ దాకా వచ్చావు ఆడరా అన్నట్టు చెప్పడం, ఇంకా ట్రై చేస్తాడు, మధ్యలో నరుస్తాడు, ఇంకా బాగా ఆడతాడు స్టిల్ అంత నొప్పిలో కూడా. ఇంకా రీతుకి అయితే మధ్యలో ఇంక పడిపోతాడు. కళ్యాణ్ది ఆల్మోస్ట్ ఇద్దరు ఈక్వల్గా ఉంటారు. తను ప్లాస్టర్ ఏంటంటే మళ్ళీ తీపిస్తారు తనుజ గారు సరిగ్గా అతుక్కోలేదనో ఏమో, అక్కడ కొంచెం గ్యాప్ వస్తుంది. ఇంకా గ్యాప్ వచ్చేసింది కదా అని గివప్ ఇచ్చినట్టే కొంచెం పడిపోతారు దాని మీద. రీతు ఏమో ఇంకా వాష్రూమ్లోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది తన నొప్పులు చూడలేక. ఇంకా కళ్యాణ్ కూడా తనది అయిపోయిద్ది, వెళ్ళి ఆ ఫ్లాగ్ ఎగరేయాలన్నమాట మనది అయిపోయాక. అది ఎగరేయకుండా కూర్చుంటాడు, తను లేచి ఏమన్నా ఆడతాడా అని. అది కొంచెం బాగా అనిపించింది కళ్యాణ్ సైడ్ నుంచి. ఇంకా ఇక్కడ సంజన గారు డోంట్ టేక్ ఫర్ గ్రాంటెడ్, నువ్వు ఆ ఫ్లాగ్ ఎగిరేయి అన్నట్టు చెప్తారు సంజన గారు. సో ఇక్కడ మరి తనకి అది మెడికల్ ఇష్యూ ఏమన్నా అయిందా, సడన్గా అంత టూ మచ్ పెయిన్ ఎందుకు వచ్చిందో. సో తను ఇంకా అప్పటికి ఇంకా అదేంటి చెయ్యి దానికేసి గుద్దుకుంటాడు ఇట్లా ఓడిపోయానని. చాలా నొప్పి వచ్చింది, తట్టుకోలేకపోతున్నా, ఊరికే అసలు గివప్ ఇవ్వను నేను అన్నట్టు తర్వాత ఎమోషనల్ అవుతాడు. సో వీళ్ళందరూ బాగా ఫైట్ చేసావు నువ్వు, ఎఫర్ట్స్ ఇంపార్టెంట్ అని కన్సోల్ చేయడం. ఇంకా ట్రై చేసా లెగుస్తుంటే నొప్పి వస్తుంది అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటే హెల్త్ ఇంపార్టెంట్ కదా అన్నట్టు వాళ్ళు కూడా అంటూ ఉంటారు. ఈలోపు మెడికల్ రూమ్కి పిలుస్తారు. సో ఇంకా తర్వాత వెళ్ళేటప్పుడు పవన్ కళ్యాణ్ కూడా హగ్ చేసుకొని వెళ్తాడు తర్వాత, అదే గెలిచాడు కాబట్టి. ఇంకా
ఇంక వీళ్ళిద్దరు ఏడుస్తూ ఉంటారు, రీతు అను పవన్. ఇంకా రీతు కన్సోల్ చేస్తూ ఉంటుంది. ఇంకా చాలా బాగా ఆడావు, ఇంకా ఇంకా ఉన్నాయి, టికెట్ టు ఫినాలే ఉంది, అసలు కప్పే ఉంది, అదే విన్నర్ పొజిషను, ఇంకా చాలా నొప్పి వచ్చింది అని తను బాధ చెప్పుకుంటూ ఉంటాడు. ఇంకా పడుకోకపోతే ఏమన్నా అయిద్దేమో అనిపించింది, అంటే ఏమన్నా హెల్త్ ఇష్యూ ఏమన్నా సివియర్ అయిద్దా అన్న డౌట్ వచ్చిందంట. సో అంత బాధలో కూడా ఇంకా ట్రై చేశాడు, చాలా వరకు ట్రై చేస్తాడు, మనం చూస్తేనే అర్థమైద్ది. సో ఇంకా మా మా పేరెంట్స్ చూసి ఎంత బాధపడి ఉంటారో నా పొజిషన్కి. ఈ నొప్పి ఎప్పుడు ఇంత రాలా, ఏ గేమ్ ఆడినా ఇంత రాలా, దరిద్రానికి ఇప్పుడే వచ్చిందని చాలా ఫీల్ అవుతాడులేండి. ఇంకా ఎమోషనల్ కూడా అవుతాడు. ఇంకా ఇక్కడ పోనీలే మనోడేగా అయింది అన్నమాట నాకు బాగా అనిపించింది. వీళ్ళిద్దరికీ నాకు పవన్ సైడ్ నుంచి, డెమాన్ పవన్ సైడ్ నుంచి కళ్యాణ్ అంటే ఏమన్నా ఇష్టం లేదా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఈ మాట కొంచెం బాగా అనిపించింది. ఇంకా ఆ తర్వాత అదేంటి కెప్టెన్సీ బ్యాడ్జు అవన్నీ వేయించుకొని ఇంకా ఇక్కడ ఇమాన్యుల్ అనమాట, నా తమ్ముళ్ళు ఇద్దరు జంప్స్ అండి, అన్నయ్య మూవీలో చిరంజీవిగా డైలాగ్ అంటాం అట్లా బాగా అనిపించింది. ఇంకా తర్వాత లాస్ట్కి కళ్యాణ్, ఇంకా బిగ్ బాస్ కెప్టెన్ కళ్యాణ్ రిపోర్టింగ్ అని సెల్యూట్ చేసి ఆర్మీ స్టైల్లో ఇంకా ఎపిసోడ్ అలా ఎండ్ అయిద్ది. ఇద్దరు అయితే బాగా బాగా ఫైట్ చేశారండి. బట్ కళ్యాణ్ అక్కడ డెమాన్ పవన్కి అంత పెయిన్ వచ్చిందంటేనే అది అంత టఫ్ టాస్కా అని అనిపించింది నాకు. సో దానికి కళ్యాణ్ ఇంకా స్ట్రాంగ్గా ఆడటం, సో అది బాగా అనిపించింది. సో ఇద్దరు బాగా ఆడారు. అదండి ఇవాళ సో ఎపిసోడు. మోస్ట్లీ టాస్క్ ఇద్దరు బాగా ఆడారు, కానీ పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ రీతు సంజన గారులలో నాకు రీతు గారిదే బాగా అనిపించింది పాయింట్లు. నెక్స్ట్ డెమాన్ పవన్ ఇమాన్యువల్లో డెమాన్ పవన్ది కొన్ని పాయింట్లు బాగానే అనిపించినాయి, కానీ ఆ బెడ్ టాస్క్ది మాత్రం రాంగ్ అనిపించింది. ఇంకా తర్వాత రీతు దివ్య గారిని తీస్తారు కదా, దానిలో పాయింట్లో రీతుకి ఏం పాయింట్లు లేవు. జస్ట్ అక్కడ మిగిలిన వాళ్ళలో డెమాను, కళ్యాణ్ను, ఇంకా దివ్య ఉంటే ఆబ్వియస్లీ దివ్యానే తీస్తుంది. సో ఓకే, దానికి దివ్య గారు కొంతవరకు డిఫెండ్ బాగానే ఉంది, కానీ కొంచెం ఓవర్ బోర్డ్ అయ్యారా అన్నట్టు అనిపించింది. ఇంకా తర్వాత కళ్యాణ్ రీతుని తీశారు, అక్కడ తను డిఫెండ్ చేసుకోవచ్చు కదా, ఇట్లా అంటున్నప్పుడు అది మిస్టేక్ అయితే ఇది మిస్టేకే అంటే అది ఇది ఒకటేలా అయింది, అప్పుడు వేరే వాళ్ళ ఆప్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఆప్షన్స్ లేవు కదా, అది డిఫెండ్ చేసుకోవాల్సింది అనిపించింది. ఇది టోటల్గా ఇది ఇవాళ ఎపిసోడు. రివ్యూ బాగుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. 100 అనుకున్న రోజులేమో తరిగిపోతున్నాయి, సబ్స్క్రైబ్ ఒకటి కూడా అవ్వట్లా. సో అసలు నచ్చట్లేదా ఏంటి? నచ్చకపోతే ఆ కమెంట్ ఏం చేయాలి కదా, ఈ పాయింట్లో రాంగ్ చెప్పారు అట్లా ఇట్లా అని. సో అవి కూడా ఏమి రావట్లా. సో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే. థ్యాంక్స్ అండి.